నిరుద్యోగ జేయసి నినాదమేలో మహిపాలన్నా మన బతుకుల కొరకే నిలబడ్డాడన్నా ఉద్యమాల ఉస్మానియా ఉక్కు పిడికిలా మహిపాలన్నా ప్రశ్నించ గొంతులా మనకు దొరికాడన్నా. నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఇది 3వ రోజు దీక్ష, అమర నిరాహార దీక్ష అశోక్ సార్ చేస్తుంటే ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తనట్టు, ఇప్పటిదాకా కూడా వాళ్ళ నుంచి ఎటువంటి కనీసం చర్చలకు పిలుపునివ్వకుండా చాలా దారుణంగా బిహేవియర్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇది ప్రజాపాలన అని చెప్పారు. ఇక్కడ చూడొచ్చు, మనం ఆదర్శ అపార్ట్మెంట్కి వచ్చినాం. ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నారు, తర్వాత అనేక మంది బీసీ సంఘాలు కానీ మిగతా సంఘాలు అన్నీ వచ్చినాయి. చూద్దాం. సార్ 3 రోజుల నుంచి ఏం తినకుండా ఉన్నాడు. మిగతా ఛానళ్ళు దిశ టీవీ కానీ, మన తొలి వెలుగు కానీ, బీసీ సంఘాలు కానీ చాలా వచ్చినాయి. అడుగుదాం మరి డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్దామంటే. అప్పుడు మేమే పాపం చేసాం. మద్దతుగా ఈరోజు అశోక్ సార్ దీక్ష చేస్తా ఉన్నాడు. ఆ దీక్షకి ఖచ్చితంగా మేము మద్దతు తెలియజేస్తాం. పోలీసులు ఎంత ఆపినా సరే మా ఉద్యమాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మా నిరుద్యోగుల పక్షాన. సరే, ఇక్కడ బీసీ సంఘం నాయకులు ఉన్నారు అన్న, మన ఛానల్కు మాట్లాడండి. అసలు ఏంది, ఏమంటున్నారు? మీరు లోపలికి పోనిస్తలేరు ఏంది? నా పేరు నీల వెంకటేష్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్, యువజన సంఘాల అధ్యక్షులు. ఈరోజు 3 రోజులుగా అశోక్ గారు, డైరెక్టర్ అశోక్ గారు, అదేవిధంగా ఆస్మా, అది వారితో పాటు ఇంకా 2-3 దీక్షలో. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలలో టీచర్లు లేక గొగ్గోలుగా పడుతుంటే, పిల్లలకు చదువు చెప్పే నాదుడు లేకపోతే గత ప్రభుత్వంలో ఆర్కృష్ణ నేతృత్వంలో కొట్లాడి ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడీలు చేస్తే దాదాపు 13-14 వేలు ఉంటే 9,210 మాత్రమే నోటిఫికేషన్ వేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం నష్టం చేసింది నిరుద్యోగుల పక్షాన లేదు, నిరుద్యోగుల కడుపు కొడుతుందని చెప్పి నిరుద్యోగులు ప్రతి నియోజకవర్గం వెళ్ళి బొందబెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద ఇలా మోసి రేవంత్ రెడ్డి గారు మన నిరుద్యోగుల పక్షపాతి, నిరుద్యోగులకు ధైర్యంగా ఉండి మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే గుర్తు చేస్తున్నాం. అయ్యా, గత ప్రభుత్వంలో చేసిన పొరపాటు నీ ప్రభుత్వం చేయకూడదంటే నువ్వు వెంటనే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలలో ఏవైతే రిజల్ట్ ఇచ్చిన ప్రకారంగా అవకతవకలు జరిగినాయో వెంటనే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఎవరైనా కానీ పైనుంచి కిందికి మొత్తం అంటే డిఎల్, జేఎల్, అదేవిధంగా హెచ్జిటి, పీజీటీ, అదేవిధంగా పీఈడి, అదేవిధంగా పీఈటీ, ఈ విధంగా ఇచ్చుకుంటూ వస్తే బ్యాక్లాగ్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 9 వేసినటువంటి నోటిఫికేషన్కు న్యాయం జరుగుతుంది. కానీ వేసి నోటిఫికేషన్ ఇవాళ ఒక్కొక్కరికి 2, 3, 4 ఉద్యోగాలు వచ్చాయి. అంటే డిఎల్, జేఎల్, పీజీటీ మొత్తం 3టికి ఒకటే ఆన్సర్, ఒకటే క్వశ్చన్. అంటే మా వాళ్ళు మొత్తం మేధావులు తిండి తింటే నిద్ర వస్తుందన్న ఆలోచనతో ఎంతో పుస్తకాలు పురుగులాగా చదువుకొని ఇవాళ ఒక్కొక్కరికి 3-4 జాబులు వచ్చినాయి. సంతోషం, గర్వపడుతున్నాం. కానీ మరి మిగతా ఎవరైనా నాకు 4 ఉద్యోగాలు వచ్చినాయంటే నేను ఒకటే ఉద్యోగం చేస్తా అంటే నేను డిఎల్కి అర్హత అయితేనా, జేఎల్కి అయితేనా అక్కడికే ఉద్యోగంలో స్థిరమైపోతా తప్ప మిగతా ఉద్యోగాలకు ఈ రిప్లేస్మెంట్ ద్వారా వెంటనే మిగతా వాళ్లకు ఆ మెరిట్ ప్రకారంగా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంది. మరి అది పెట్టుకోకుండా ఇలా డిఎస్సికి మెరిట్ ప్రకారంగా ఇస్తున్నారు, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కు మెరిట్ ప్రకారంగా ఇస్తున్నారు. మరి ఈ బీసీఎస్, ఎస్టీ గురుకుల ఉద్యోగాలకు ఏం పాపం చేసిండ్రు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకనే మెరిట్ ప్రకారంగా రిజల్ట్ ఇచ్చి వెంటనే జరిగిన అవకతవకల్లో సరిదిద్ది వెంటనే మళ్ళీ సెకండ్ మెరిట్ ప్రకారంగా రిజల్ట్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. ఇప్పటికే 3 రోజులు అవుతుంది. అశోక్ గారు, మన డైరెక్టర్ అశోక్ గారు, ఆస్మా, ఇంకా వారితో పాటు ఇంకో 2-3 3 రోజులు తిండి నీళ్లు దాక గాలి వీల్చుకుంటూ బతుకుతూ ఇవాళ నిరుద్యోగుల పక్షపాతాన్ని నిలబడి తన గొంతుకగా మరి వాయిస్ ఇస్తుంటే ఇవాళ మొత్తం పోలీసులను బందోబస్తు పెట్టి మరి అక్కడ అడ్డుకోవడంతో పాటు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వెంటనే
సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి జరిగినటువంటి అవకతవకల్లో సరిదిద్దకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. రేపే వచ్చే ఎన్నికలలో ఒక్కొక్క దగ్గర 1000 మంది నిరుద్యోగులని మరి నామినేషన్ వేసి సిద్ధపడే విధంగా రాణించుకోవద్దని చెప్పి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా. అన్న ఆల్రెడీ 30,000 జాబులు ఇచ్చినాము. గత ప్రభుత్వం 10 ఏళ్ళలో ఇవన్నీ మేము 3 నెలలను ఇచ్చినాం. మీరు కుల సంఘాలు, నిరుద్యోగ సంఘాలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు, మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అని చెప్తున్నారు. దీనికి ఏమంటారు? మేము గత ప్రభుత్వం మీరు వేసిన నోటిఫికేషన్లన్నీ మీరు గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లకు ఇవాళ రిజల్ట్ ఇచ్చి ఇవాళ మేము పత్రాలు ఇస్తున్నాము, మేము ఉద్యోగాలు ఇస్తున్నాము అని చెప్తే అదేదో సామెత ఉంది, నడిచొచ్చే కాలానికి కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టిందంట. ఆ విధంగా ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది. నువ్వు వేసిన నోటిఫికేషన్లన్నీ ఎగ్జామ్ జరిపిందని రిజల్ట్ ఇచ్చిందని అవి నీ ఖాతాలో వస్తాయి. అంతేగాని గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లకు నువ్వు సర్టిఫికేట్లు ఇచ్చి నేను వేసిన అని చెప్పుకుంటే అది కాదు పద్ధతి. నువ్వు వాళ్ళు వేసిన రిజల్ట్ నువ్వు ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 4,000 మందికి 5,000 మందికి పట్టగొడుతున్నారు. కాబట్టి అది జరగకుండా మీరు వెంటనే సర్దిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని మీరు సక్రమంగా ఆ రిజల్ట్ ఇచ్చి మీరు న్యాయం చేయండి. తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తాం. మిమ్మల్ని మా భుజస్కంధాల మీద రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా మేము తిరుగుతాం. కాబట్టి బ్యాక్లాగ్ చేసి మళ్ళీ మేము నోటిఫికేషన్ వేస్తా అంటే మళ్ళీ నువ్వు నోటిఫికేషన్ వేస్తే మళ్ళీ చదువుకోవడానికి ఎక్కడి నుంచి పేద బడుగు బలైన వర్గాల బిడ్డలు, ఒక రిక్షా కార్మికుడి బిడ్డ, ఇళ్ళల్లో పాచి పని చేసేవాని బిడ్డ, రైతు కూలి బిడ్డ మళ్ళీ డబ్బులు పెట్టి ఇవ్వాలి చదువుకోవాలంటే ఎంత కష్టమవుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. 7 లక్షల మంది ఇవాళ డీడీలు చేసి ఇవాళ ఉద్యోగాల కోసం తిరుగుబాటు చేస్తుంటే ఈ తిరుగుబాటు మీ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. అందుకని వెంటనే న్యాయమైనటువంటి డిమాండ్లు, గొంతమ్మ కోరికలు కాదు, నీతి నిజాయితీగా ధర్మంతో మీరు ఈ రిజల్ట్ సెకండ్ రిజల్ట్ ఇవ్వండి. అప్పుడు మేము తప్పకుండా మిమ్మల్ని మేము స్వాగతిస్తాం. అశోక్ సార్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చిర్రు. మేడం ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లుండదు సార్? కింద పడ్డారు. ఇప్పుడు దాకా అయితే డాక్టర్ రాలేదు, చూడలేదు. తనకు షుగర్ ఉంది, లేవట్లేదు. అసలుకి చాలా నీరసంగా అవుతుంది లోపల. మీ అబ్బాయినా? సార్ వాళ్ళ అన్న కూడా రానివ్వట్లేదు లోపలికి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. చెప్పినా కానీ అలౌ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళంటే రిజిస్టర్లా చూడడానికి కూడా రానియరా? నిన్న వాళ్ళ చిన్న వచ్చినా కానీ లోపలికి రానివ్వట్లేరు. ఎవరు లేరు పైన, కిందనే ఉంటారు. పైన ఏం చేస్తారు సార్? కింద ఉన్నాక ఎవరు రానియకుండా పైన ఏం చేస్తారు? హెల్త్ అంటే లేవట్లేదు అసలు, పనుకొనే ఉండట్లా. ఇప్పటివరకు అయితే డాక్టర్ చెకప్ అయితే ఏం జరగలేదు. షుగర్ ఉంది సార్కి, టాబ్లెట్స్ కూడా ఏం వేసుకోవట్లేడు, ఏం తీసుకోలేదు. మీరు అడిగారు ఏమైనా డాక్టర్ ఇట్లా తీసుకురావాలి నీరసంగా అయిపోయినంటే ఏం సమాధానం చెప్తాను? చెప్పాం ఆల్రెడీ. మార్నింగ్ నైట్ మధ్యరాత్రి దగ్గర 2 గంటలకు వచ్చి ఎట్లుందంటే ఇప్పుడైతే ఏమొద్దు, మార్నింగ్ అయితే డాక్టర్ని తీసుకొచ్చి చూపియండి, తనకి షుగర్ ఉంది, అసలు లేవట్లేడు అని చెప్తే మరి ఇప్పటిదాకా అయితే ఎవరిని తీసుకురాలేదు. ఈ రోజు కృష్ణతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ వివిధమైనటువంటి భరోసా వచ్చింది, మీరు పక్కనే ఉన్నారా? భరోసా అంటే నిరుద్యోగుల తరపునే కదా మీకు వచ్చింది పార్టీ, మీరు చేయకుండా ఎవరు చేస్తారని అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. పైన సార్తో పాటు ఇంకో గ్రూప్ 2 అబ్బాయి ఇంద్రసైన ప్లస్ అమ్మాయి గురుకుల అమ్మాయి అస్మా ఉంది. ముగ్గురు ఇంకో అబ్బాయి డిఎస్సీ అబ్బాయి కుమార్ తను కూడా ఉన్నాడు. వాళ్ళు కూడా అసలు వాళ్ళని కూడా సార్ ఉన్నారు కదా మీరు తినండి అనగానే తినట్లేరు, తాగట్లేరు. వాళ్ళ పరిస్థితి కూడా ఘోరం ఉంది. కాకపోతే వాళ్ళు కొంచెం యంగ్ కాబట్టి కొంచెం లేచి నిల్చోవడం అది చేస్తున్నారు, కానీ సార్ మాత్రం అట్లనే పండుకొనే ఉన్నారు. లేవడానికి కూడా చాలా ఓపిక లేదు అసలుకి. ఇప్పటికి 3 రోజులు అయిపోతా ఉన్నాయి. చేస్తాడంటే వచ్చినాక చేస్తాడంటే తన ప్రాణాలను కూడా అంకితం చేస్తా అంటున్నాడు. తీసుకుంటారేమో తీసుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ సార్ ద్వారానే గవర్నమెంట్ వచ్చింది. తన కోసం తన ప్రాణాలు గవర్నమెంట్ కోసం ప్రాణాలు అర్పిస్తున్నామో అర్పించనియండి. నిరుద్యోగులకు ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగులది ఉంది. ఎస్పెషల్గా ఈ గురుకుల సంబంధించిన ఆస్పిరెంట్స్ ఇప్పుడు 3,000 మందికి జాబులు వస్తాయి. మెయిన్గా అయితే వాళ్ళే ఉంది. ఏదన్నా మాకు ఎలాంటి ఉపయోగం లేదు కదా సార్, నిరుద్యోగులే కదా, వాళ్ళే కదా ఫ్యూచర్. ఆయన వాళ్ళ ఫ్యూచర్ కోసమే చేస్తుండ కదా సార్. మా స్వార్థం ఏమైనా ఉందా? మా కోసం ఏమైనా చేస్తుందా? వాళ్ళ కోసమే కదా చేసేది, వాళ్ళ కోసమే కదా. నిరుద్యోగులు కూడా రావాలి. మరి నిరుద్యోగులను కూడా అడ్డు పెడుతురా? కేసులు ఏమైనా పెడుతురా? ఏమంటారు? బెదిరిస్తున్నారు సార్. దగ్గరకు వస్తే మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతా అంటున్నారు. వాళ్ళు ఫస్ట్ రోజు తీసుకెళ్ళలేరు. ఆ రోజు చాలా ఎక్కువ అయింది అసలు. తీసుకుపోయి ఊరు అవతల ఉన్న మన పెద్దమరపేట దగ్గర ఆ పోలీస్ స్టేషన్లో వదిలేసి వచ్చారంట ఒక 50 మంది పిల్లల్ని.
ఇక్కడ చుట్టుపక్కల కనిపిస్తే తీసుకొని పోలీస్ స్టేషన్లో వేసేసరికి వాళ్ళు కూడా భయపడుతున్నారు. అంటే వాళ్ళ ఇళ్ళలో చేస్తా ఉన్నారు ఇట్లా ఏమన్నా మళ్ళీ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు గురుకుల విద్యార్థులు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ 2-3 స్టూడెంట్స్ కూడా వాళ్ళకు కూడా షుగర్ ఉందంట, అడ్డం పడ్డారంట. గురుకుల విద్యార్థులు అయితే దండలు వేసుకొని అయితే ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేస్తా ఉన్నా కానీ ఇంత చేస్తున్నా కానీ అసలుకి ఎవరికి రాజకీయ నాయకులకు కాంగ్రెస్ నాయకులు ఎటుపోయారు, ఏంది ఏం సంగతి, ఎవరు మన కోదండరాం సార్ ఎటుపోయారు? సార్ మీరు నిరుద్యోగుల కోసమే కదా సార్ మీరు చేసేది, ఎక్కడ ఉన్నారు సార్ మీరు? ఆకునూరు మురళి సార్ ఉన్నారు, వాళ్ళు కూడా నిరుద్యోగుల కోసమే కదా. సార్ ఒక్కడే చేయాల్సిన అవసరం ఏంది? మీరు కూడా వాళ్ళ కోసమే ఉన్నారు కదా, వాళ్ళ చుట్టే తిరిగారు కదా, వాళ్ళతోటే వచ్చింది కదా మీకు గవర్నమెంట్. ఎక్కడ ఉన్నారండి మీరు? కనీసం పరామర్శించడానికి కూడా రారా మీరు? చాలా దారుణం ఉంది ప్రభుత్వం పట్ల. సార్ మీరు కూడా సార్ మేము వచ్చి చూసుకోవడానికి డాక్టర్లు కూడా వస్తారు కదా, మీరు ఎందుకు గేట్ కాడ చెప్పిన కానీ లోపలికి పంపించట్లేదు. మీ చుట్టాలు మీ బంధువులు మీ దగ్గర వాళ్ళని కూడా ఎవరు రానియట్లేరు. నిన్న కూడా సిఐ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళ పిన్నిని లోపలికి పంపించారు. రాత్రి టైంలో కూడా పోలీసు వాళ్ళు ఇట్లా ఉన్నారా? రాత్రి టైం 3-4 ఉంటారు, అది కూడా గేట్ దగ్గరనో లిఫ్ట్ దగ్గరనో ఉండి లోపలికి రానియట్లేరు. ఎంత చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏముంది నిరంకుశన పాలన అని, అదే దాన్ని ఎట్లా పంపించినో దానికంటే ఎక్కువనే ఉంది ఇది. ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు ఇదండి. ఇప్పుడు చూపియండి ఒకసారి, షుగర్ టెస్ట్ చెప్పాను మార్నింగ్ కూడా చెప్పాను, నేను కానిస్టేబుల్కి చెప్పాను. మరి ఇప్పటిదాకా అయితే ఎవరు రాలేదు, తీసుకురాలేదు. ఇదండి కనీసం డాక్టర్ను కూడా మరి తీసుకొని రావట్లేదు. మరి మీ ఫ్యామిలీ డాక్టర్ని ఎవరన్నా మీరే తీసుకురావచ్చు కదా మేడం, ఏమన్నా చుట్టాలే రాలిస్తారు, వాళ్ళ పర్మిషన్ లేకుండా లోపలికి రానిస్తారా? డాక్టర్ కూడా పర్మిషన్ తీసుకోవాలా? వాళ్ళ కంట్రోల్లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకొచ్చుకోవాలి. సార్ డాక్టర్ అన్న తెప్పియచ్చు కదా, ఇదేంది దారుణము? ఇప్పుడు దీన్ని ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి కదా సార్. కాదు వాళ్ళు వచ్చిర్రు పోయిర్రు, మరి మీరు ఇట్లనే మీరు ఇప్పుడు మనం ఇక్కడ ఎట్లా సార్? ఇది కనీసం డాక్టర్ అన్న పిలిపియండి సార్. అనేది ఒక భాగం. రెండోది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ను, మీకు తెలిసిన డాక్టర్ను పిలిపించుకోమన్నా మేడం, పిలిపించుకోమంటారు. ఫ్యామిలీ డాక్టర్ ఉంటే పిలిపిమంటారు. మరి మీరు మీకు తెలిసిన వాళ్ళని ఉంటే రప్పియండి, మేము ఉంటాం ఇక్కడనే. ఫోన్ చేసి పిలిపియండి, మేము ఇక్కడ ఉంటాం. ఇదండి మరి ఫ్యామిలీ డాక్టర్ని ఉంటే పిలిపించుకోమని ఇప్పుడే సిఐ సార్ చెప్పిండు. మరి ఖచ్చితంగా దీక్షకు సంబంధించి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇదే అండి ఇట్లా సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఎక్కడ చూసిన డిపార్ట్మెంటు ఉంది. అదేవిధంగా బీసీ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు, ఎట్లా ఉంది పరిస్థితి? అశోక్ సార్ దగ్గరికి మీరు వెళ్ళిరా? నిరుద్యోగుల సమస్యల మీద ఈ ఉద్యోగాలలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి అశోక్ సారు నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి తరుణంలో మరి మేము బీసీ సంఘం తరపున, బీసీ విద్యార్థి సంఘం తరపున మరి మేము సంఘీభావం తెలపడానికి వస్తే కృష్ణన్నని లోపలికి పంపి మిగతా నాయకులంతా బయటనే ఉంచి దిగ్బంధం చేసి మళ్ళా పోలీస్ రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి దాఖలాలు మళ్ళీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏమని చెప్పింది? నిరుద్యోగుల పునాదులపైన ఏర్పడ్డది. నిరుద్యోగులు జబ్బన మరి సంచేసుకొని ఊరూరు తిరిగి ప్రచారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే మరి దొంగల రాబందుల లెక్క అధికార అనుభవిస్తారు. కానీ నిరుద్యోగుల సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవా అని మేము అడుగుతున్నాం. మళ్ళా కొట్లాడాలన్నా ఇలా టీచర్ లేనటువంటి వ్యవస్థని మళ్ళీ స్కూళ్ళల్లో ఉంచుతున్నాం. మరి మీ యొక్క పిల్లలకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు పెట్టి వేచించి మరి స్కూళ్ళు ఉంటాయి, కానీ మా పిల్లలలో మా పిల్లలు చదువుకోవడానికి సరైన వసతులు లేరు. టీచర్ లేని వ్యవస్థ, టీచర్ లేని పిల్లలు ఏ విధంగా ఉంటారు? రౌడీలు, గుండాలు మరి ఈ విధంగా మార్చాలనుకుంటూ గొర్రెలు బర్రెలకు పరిమితం చేయాలని చెప్పి మళ్ళీ ఈ ప్రభుత్వం అనుకుంటుంది. ఈ ప్రభుత్వం ఏమంటుందంటే మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డను ముద్దాడుతుంది. ఈ ప్రభుత్వ నాయకులు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు మరి వీళ్ళు మరి ఎల్బీ స్టేడియంలో ఇచ్చి ఆడంబరాన్ని సృష్టిస్తారు. ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చి మరి నియామక పత్రం ఒక్కటాన్ని ఇచ్చిందని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతాం. కేవలం ఎమ్మెల్యే ఎంపీలు మీ ఇంటికి మాత్రమే ఇచ్చుకున్నారు తప్ప ఎవరికి లేదు. మరి మొన్నటికి సీఎం గారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగా లేదని చెప్పి మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థను మార్చుకున్న తరుణం. మరి ఇలా తెలంగాణలో ఏ నిరుద్యోగి రక్షణ లేదు. మరి ఈ నిరుద్యోగులంతా ఈ ప్రభుత్వాన్ని మార్చాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము కోరుకోలేదు. మరి రానున్నటువంటి మరి ఎంపీ ఎలక్షన్లో ఒక్కొక్క నిరుద్యోగి మరి ఒక్కొక్క నియోజకవర్గానికి
1000 నామినేషన్లు వేస్తాం. ఎందుకంటే ఈ తెలంగాణ కొట్లాడేటువంటి గడ్డ, ఈ తెలంగాణ గడ్డ కొట్లాడేటువంటి కొత్తగా నేర్పించాల్సిన పని లేదు. ఇంతకుముందుకే ఈ కాంగ్రెస్ మరి అమరవీరులను చేసిందని చెప్పి మరి ఒక ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఆ ప్రభుత్వం ఇట్లా ఈ విధమైన సమస్య సృష్టిస్తుంది. మళ్ళీ ఈ ప్రభుత్వానికి మరి సోనియా గాంధీ ఆ విధంగా తెలంగాణ ఇచ్చిందని చెప్పి వాళ్ళ మీద ప్రేమతోటి మరి మళ్ళా కొట్లాడి సాధించుకున్న తెలంగాణని మళ్ళా దొంగల్లా రాబందుల్లా దోసుక తిన్నటువంటి వ్యవస్థను వచ్చినది. మరి మళ్ళీ ఇట్లాంటి పోలీస్ వ్యవస్థ, దిగ్బంధం వ్యవస్థ మేము కోరుకున్నావా? నిరుద్యోగులు ఏమని కోరుకున్నారు? నిరుద్యోగులు ఒకటే కోరుకున్నారు, సంక్షేమమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, నిరుద్యోగుల సమస్యలు తీర్చే ప్రభుత్వం ఉండాలి. ఇలా సంక్షేమ హాస్టల్కి పోతే పందుల కన్నా హీనమైనటువంటి స్థితి ఉంది. అక్కడ సరైన వార్డన్లు లేరు, టీచర్లు లేని వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ నాకు కోరుకున్నారు. మీరు మాత్రం కోట్ల రూపాయలు వేచించి ప్రభుత్వ సొమ్ముతోటి మరి భవనాలు కట్టుకున్నారు, భవంతులు కట్టుకున్నారు. మన్నటువంటి మంత్రులు, ఈ మంత్రులు ఒక్కనికి ఇట్లా ఈ ఉద్యోగ స్పెల్లింగ్ రాదు. మరి ఎలాంటి స్పెల్లింగ్ రాని దద్దమ్మలు ఏమున్నా మేనేజ్ చేసుకొని బ్రతుకుతున్నారు. మరి నిరుద్యోగులు అంటే ఈ ప్రభుత్వానికి పడతట్లేదు. ఇక్కడ ఏం లేదు, ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం రెండు కలిసి ఒకటే చేస్తున్నాయి. వాళ్ళ సంక్షోభం వీళ్ళ సంక్షోభాన్ని మార్చుకోవడానికి తప్పితే వాళ్ళ బిల్లులు వీళ్ళ బిల్లులు వాళ్ళు పాస్ చేసుకోవడానికి ఈ విధమైన తరుణం ఉంది. మేము ఒకటే కోరుతున్నాం, ఈ యొక్క స్టూడెంట్స్కు, ఈ యొక్క నిరుద్యోగులకు న్యాయం చేయాలి. న్యాయం చేయని పక్షంలో తప్పకుండా ఈ ప్రభుత్వం సరైన మూల్యం చెల్లించుకుంటుంది. మల్కాజ్గిరిలో నెక్స్ట్ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. మల్కాజ్గిరి కిందకి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ సీటు. మరి మీరు బీసీ సంఘం నుంచి కానీ నిరుద్యోగుల నుంచి కానీ ఏదైనా కార్యాచరణ తీసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే? తప్పకుండా అన్న, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి విద్యార్థులు నడుము గట్టి పిడికిలు బిగించి ఉద్యమించడానికి సిద్ధమైనారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆగడాలు చూసినాం. ఆల్రెడీ 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పినారు. 100 రోజులు గడిచిపోతుంది, అయినా కానీ వీళ్ళు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇట్లా. ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మరి ఏదైతే మల్కాజ్గిరి ఉన్నదో అక్కడికి వెళ్ళి వేలాది మందిగా, ఇది మల్కాజ్గిరి కిందకే వస్తుంది, ఇది మల్కాజ్గిరి వేలాది మందితోటి నామినేషన్ లేపిస్తాం. తప్పకుండా ఎంపీ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో, ఆర్ కృష్ణ అంటేనే నిరుద్యోగుల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. ప్రభుత్వం మెడలోంచి, గత ప్రభుత్వం అయినా ఇప్పటి ప్రభుత్వం మెడలోంచి నోటిఫికేషన్ వేస్తారు. నోటిఫికేషన్ వేసిన తర్వాత అవకతవకలు చేస్తూ మరి గత ప్రభుత్వం ఏమని చెప్పింది? మెగా డిఎస్ అన్నది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 5,000 ఉద్యోగాలు కాదు 25,000 ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో బెంచులు గుద్దిరు, బల్లాలు గుద్దిరు. అది మరిచినారా? మళ్ళీ 11,000 ఏ విధంగా మెగా డిఎస్ అవుతుంది? మెగా డిఎస్సి స్పష్టంగా చెప్తున్నారు, అక్కడ 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది అయినాక ఇస్తారేమో. మీకు ఎందుకు ఓపిక లేదా? 100 రోజులకే మీరు కుల సంఘాలు, నిరుద్యోగ సంఘాలు రెచ్చగొడుతున్నాయని అంటున్నారు. ఇక్కడ రెచ్చగొట్టడానికి పట్టుమని 100 రోజులు కూడా కావట్లేదు కదా. ఆల్రెడీ 100 రోజుల్లో ఒక్క పనైనా చేయలేదు ఇంతవరకు. ఒక్క దానికి నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలో ఇప్పుడు ఏదో ఎన్నికల స్టంట్ లెక్క ఎప్పుడో ఆగస్టులో ఇచ్చినారు. మరి టెట్టు లేని డిఎస్సిని పెట్టినారు. ఏ విధంగా? అది ఎన్నికల స్టంట్ బరాబర్. టెట్టు లేని డిఎస్సి ఎన్నికల స్టంట్. అది ఎన్నికల్లో ఈ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో గెలవాలని చెప్పి వీళ్ళు ఎన్నికల్లో స్టంట్లో భాగంగానే ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏదన్నా తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం, మళ్ళీ గొంగల్లో ఎన్నికలేరే పరిస్థితే దాఖలాలైంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆర్ కృష్ణ అన్నను సీఎం గమ్మని పార్టీ పెట్టమంటే అన్ననేమో పెట్టాడు. మరి మీరేమో వాళ్ళని ఎప్పుడు జీవితకాలం తిట్టుకునే ఉంటారుగా. ఇన్ని రోజులు దొరలని తిట్టారు, ఇప్పుడు ఎట్లని తిడతారు? తిట్టడమే మీ పని అన్న. తప్పకుండా అన్న, ప్రజలకు అన్యాయమే, నిరుద్యోగులకు అన్యాయం అయితే అంటే తప్పకుండా మేము ముందుకు వస్తా. తప్పకుండా. ఎందుకంటే నిరుద్యోగులకు ఎక్కడ అన్యాయం కావద్దని చెప్పి కృష్ణన్న మాకు చెప్తున్నాం ప్రతిక్షణ. ఎక్కడ సమస్య వచ్చినా, ఏ నిరుద్యోగ సమస్య వచ్చినా పార్టీలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు. ఫస్ట్ ఈ నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడి ప్రభుత్వం మెడలు వంచడమే మన కర్తవ్యం అని చెప్పి కృష్ణన్న మమ్మల్ని. ఎంతమంది మెడలు వంచుతారు? మెడల్ వంచే బదులు అట్లాంటి తరుణం వచ్చినప్పుడు 100% ప్రజల నుంచి అద్భుతంగా మాట్లాడుతారు. వెంకటేష్ అన్న మాట్లాడుతుండ్రు. అసెంబ్లీలో మీరు మాట్లాడి మీరు సంతకాలు పెడితే ఎట్లా బాగుంటది? ఈ ప్రభుత్వం ఈ డబ్బా నాయకులు ఏం చేస్తున్నారంటే గెలుపు గుర్రాలు అంటే గెలుపు గుర్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గెలుపు గుర్రాలు డబ్బులుంటే గెలుపు గుర్రాలా? ఆ విధంగా ఆ గెలుపు గుర్రం అనే పదం వాడి డబ్బులు ఉన్న వాళ్ళకు, మూట సంచులు మోసిన వాళ్ళకు మాత్రం ఇస్తున్నారు. మళ్ళీ దొంగల నంగలకే ఈ ప్రధాన పార్టీలు టికెట్లు ఇచ్చి గెలిచే విధంగా చేస్తున్నాయి. ఈ బహుజన్ నాయకులు నిజమైన సిద్ధాంతం కొట్లాడేటువంటి నాయకులను మరి ఎగతాళిగా చేస్తూ ప్రజల్లో వీళ్ళని ఎక్కడ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ కావద్దని చెప్పి మరి కిందనే ఉంచుతున్నారు. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం నుంచి ఈ మల్కాజ్గిరిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ వేసే అవకాశం ఉందా? ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించమని ఏమైనా పిలుపునిస్తారా? మీ డిమాండ్లు నెరవేర్చకపోతే? తప్పకుండా డిమాండ్లు నెరవేర్చకపోతే ఏ ప్రభుత్వానికైనా బుద్ధి చెప్తాం. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా తప్పకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో తప్పకుండా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో నామినేషన్లు వేస్తాం, పెద్ద ఎత్తున వేస్తాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ మీద ఫోకస్ చేసే విధంగా ఈ సమస్యలు ప్రపంచవ్యాప్తంగా వినిపించే విధంగా మేము ముందుంటామని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే, రైట్. మీరు మాట్లాడతారా? అలా నువ్వు మాట్లాడతారా? చెప్పండి. ఇక్కడ మరో బీసీ సంక్షేమ సంఘ నాయకుడు ఉన్నారు. మరి మీరు ఎల్లకాలం ఇదే అందరు మెడల్ వంచుడు
నేను అదేం లేదు. అంటే మీరేమైనా పోటీ చేసేది ఏమైనా ఉందా? అసలు ఎట్లుంది? అయితే నేను సైదుల్ గౌడ్, నిరుద్యోగ పీటీ టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మీరు కూడా మెడల్ పంచుతారా? ఇప్పుడు ఏం వంచినట్లేదు, ఎందుకంటే వచ్చి ఇప్పుడు ఆయన 3 నెలలు అవుతుంది కాబట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మీద ఫైటింగ్ ఏం చేయట్లేం, వ్యతిరేకంగా ఇవ్వట్లేం, సానుకూలంగా ఉన్నాం. కానీ ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఒక మొన్న 2023లో కేసీఆర్ ఇచ్చినటువంటి డిఎస్సిలో 164 పీఈటీ పోస్టులకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చారన్న. అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ఒక 18 పోస్టులు పెంచి ఒక 182 చేయడం జరిగింది. మేము ఆ విషయం మాకు చాలా బాధ కలిగిస్తుంది. మేము అంటున్నాం పోస్టులు ఇప్పుడు లేవని కాదు, హై స్కూళ్ళల్లో 1500 హై స్కూళ్ళలో పీటీ పోస్ట్ శాంక్షన్ లేదు, వాటిని శాంక్షన్ చేసి ఇవ్వమంటున్నాం. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిర్రు, ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక పీటీ పోస్ట్ శాంక్షన్ చేసి భర్తీ చేస్తామని పెట్టిర్రు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయొచ్చు కదా. ఓకే, మొన్ననే ఇప్పుడే వచ్చినాం కదా, ఇప్పుడే కాదు ఇంకా 5 సంవత్సరాల పాలన చేస్తామని మీరు అంటారు. ఓకే, అట్లాంటప్పుడు మీరు 182 పోస్టులు వేస్తే పిల్లలు నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి ఒక 500 వేయండి. ఎలక్షన్ తర్వాత వేసినాం కదా, 500 ఏంటి? ఇప్పుడు డిఎస్సి ఇప్పుడు ఎమ్మటే స్పాట్ పెట్టమన్నట్లేము. ఒక 5 నెలలు వెనక్కి తీసుకెళ్ళండి, 6 నెలలు ఆలస్యం చేయండి. ఇప్పుడు 1500 హై స్కూళ్ళు ఉన్నాయి, 1500 ఒకేసారి వేయలేకపోతే ఒక 500 వేయండి, లేకుంటే 600 వేయండి, 1000 పోస్టులు వేయండి. కానీ ఏదో ఒకటి, అది కేసీఆర్ వేసిన పోస్టులే మళ్ళీ మీతో రాసుకుంటే, మేము కేసీఆర్తో ఫైట్ చేసి గొడవ పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చుకొని ఆ పోస్టులు రాసుకుంటే మాకు మేము ఏ రకంగా పిల్లలు ఏ రకంగా ఊకుంటారు, ఊరు తిరగబడతారు. ఈరోజు నేను కాకుండా ఊకున్నా కానీ పిల్లలు ఏమంటున్నారు, ఆ రోజు కేసీఆర్ మీదనే 70-80 సార్లు టీఎస్పీఎస్ ముట్టడి 10 సార్లు ప్రగతి భవన్ ముట్టడి చేద్దాం పోదాం పని చెప్పి ఆ రోజు తీసుకెళ్ళినావు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక నువ్వు ఎందుకు రావట్లేదు, నా మీదకి మా పిల్లలు కాంగ్రెస్ అయిపోతున్నారు. అయితే ఏంటంటే అంటే ఇప్పుడు మనం ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మేమేమో అనట్లే, మీకు టైం ఉన్నది చేయండి. కానీ ఇప్పుడు దానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు డిఎస్సి పరీక్ష వాయిదా చేయండి, ఒక 6 నెలలు 5 నెలలు వాయిదా వెనక్కి తీసుకెళ్ళండి. 1500 ఉన్నత పాఠశాల మాత్రం పీఈటీ ఖచ్చితంగా ఉండదు. ఇవాళ హై స్కూల్లో పీఈటీ పోస్ట్ లేకపోవడం వల్ల పిల్లలు జుట్టు సమస్య చాలా పెద్దగా అవుతుందన్న. జుట్టు విపరీతంగా పెంచుకొని అదొక స్టైల్ అని చేసుకొని ఒక క్రమశిక్షణ కోల్పోయి ఒక స్కూళ్ళల్లో పీఈటీ లేకపోవడం వల్ల డిసిప్లిన్ లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్లు సబ్జెక్టులకే సరిపోవడం లేదు. ఇక పిల్లలకు క్రమశిక్షణ చెప్పేటట్టు అంటున్నారు. పిల్లలకు ఆటపాటలు ఉండడం వల్ల వీళ్ళు మొబైల్ ఎడిక్ట్ కాకుండా ఉంటారు, ఈ ఆటల మీద పోతే. లేకుంటే మొబైల్ చూడడం, అందులో అశ్లీలత చూసుకోవడం, ఆటల వాట అయిపోయి ఆ రకంగా చెడు వ్యసనాలకు దారితీస్తుంది క్రీడలు లేకపోవడం వల్ల. కాబట్టి ఖచ్చితంగా క్రీడ చాలా ఎసెన్షియల్ అన్నమాట. నీడ చాలా అవసరం, క్రీడలు అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేస్తా అంటున్నాడు. డ్రగ్స్ మొత్తం మొన్న సిపి గారు అని చెప్పారు, డ్రగ్స్ మొత్తం రాష్ట్రం మొత్తం బాకిపోయింది, చిన్న దుకాణాలకు కూడా వెళ్ళిపోయింది, చాక్లెట్ రూపాయలు అని చెప్పి అన్నారు. మరి ఇది అయిపోయినప్పుడు మనం దీన్ని చేయాలంటే ఖచ్చితంగా స్కూళ్ళలో ఒక అవేర్నెస్ రావాలి. మీరు పీటీని పెట్టండి, ఒక అవేర్నెస్, దానివల్ల అవేర్నెస్ వస్తుంది. ఇవన్నీ ఒక క్రమశిక్షణ చెప్తాడు, ఈ డ్రగ్స్ వీటి గురించి అన్నిటి చెప్పడం ఉంటుంది. ఇదే రకంగా గత గవర్నమెంట్ క్రీడా ప్రాంగణాలను ఏర్పరిచిందన్న, 100 కోట్ల బడ్జెట్ ఖరాబ్ చేసింది. దాన్ని ఏం చేయాలి? ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం బోర్డు పెట్టింది, కొంత స్థలం ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలోనే 100 కోట్లు దుర్వినియోగం చేసిన తప్ప దాని ఉపయోగం లేదు. దాని క్రీడా ప్రాంగణాలకు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు చేయండి. ఇప్పుడు పీఈటీ శిక్షణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ లక్షల మంది పైన ఉన్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణానికి ఒక పీఈటీ శిక్షణ పొందిన అభ్యర్థిని పెట్టి 10,000-15,000 శాలరీ ఇవ్వండి. అదే మీకు వాలంటీర్ అనుకోండి, లేకుంటే గ్రామంలో ఒక అవేర్నెస్ దేనికైనా పనికొస్తున్నారు. క్రీడలకు ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తారు, దానికి ఒక విజన్ పెట్టుకోండి. 2040 ఒక విజన్ పెట్టి మీరు ఈ 15 నెలలు ఇంత డెవలప్ చేస్తే ఇది చేస్తాను చేయండి. ఆయనే ఒలింపిక్ ఒక పివి సింధుకు ఒక 4 కోట్ల డబ్బులు ఇచ్చి నేను ఒలింపిక్ మన హైదరాబాద్ వేదిక చేస్తా అని చెప్పన్నాడు. కనీసం ఒక పీటీ పోస్ట్ కూడా భర్తీ చేయలేడు. 2017లో గురుకుల పీటీ పోస్ట్ నేను సెలెక్ట్ అయినా, అందులో జాబ్ చేసుకోవాల్సిన వాడిని. అది వెరిఫికేషన్ మధ్యలో ఆగిపోయింది. 7 సంవత్సరం కంప్లీట్ అవుతుంది. మీ దృష్టికి తెలుసు, మేము గాంధీభవన్ సార్లు తల రాసుకున్నాం, అక్కడ మీకు కలిసి అని చెప్పినాం. మరి ఆ విషయం కూడా ఒకసారి కూడా మీరు ఎట్లా బెటర్ అవుతుంది ప్రస్తావించిన అవుతుంది. ఇలా ఫిజికల్ ఎడ్యుకేషన్ సమస్యలు అన్నీ అట్లనే ఉన్నాయి. ఇలా ఫిజికల్ ఎడ్యుకేషన్ పిల్లలు ప్రాణాలు తెగించి మిమ్మల్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా మీరే కావాలనుకుంటున్నారు, మీరే ఉండాలనుకుంటున్నారు. మీ ప్రభుత్వం మళ్ళీ చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. కానీ మీరు ఒక్కసారి చిన్న ఆలోచన చేయండి. ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులు పిలిచి నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఉపాధ్యాయ సంఘాలతో. కానీ ఇలా నిరుద్యోగులు లక్షలాది మంది మీకు సపోర్ట్ చేసేసి నిరుద్యోగులన్నీ పక్కకు మర్చిపోయారు. నిరుద్యోగులతో ఒక చిన్న సమీక్ష ఏర్పాటు చేయండి. ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన 60 కోట్లని దాంట్లో ఇప్పుడు మీడియా జర్నలిస్టులు వస్తే ఇప్పుడు మైపాల్ యాదవ్ అన్న కానీ రగన్న కానీ ఇట్లా కొత్త ఎవరైతే ఇప్పుడు మా నిరుద్యోగులను పిలుస్తారని మీకు నమ్మకం ఉందా? నిరుద్యోగ సంఘాలు పిల్లవాళ్ళే సమీక్ష చేసినప్పుడు సమస్య ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా కాకుండా అవుతుంది కదా. తీరా ఎన్నికల ఎలక్షన్ల మూవ్మెంట్లో మీరు చిన్న విషయం ఇది ఇక్కడ ఏంది, ఇప్పుడు
ఇది ఎవరు ఇది ఎంత గత ప్రభుత్వం చేసి పెట్టిపోయింది ఇది. ఇప్పుడు మనం అనుకుంటే ఇప్పుడు తెలంగాణలో అనుకుంటారంటే నిజంగానే అరే ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా చేసిందా సమస్య ఇది కాదు. ఇలా రేవంత్ రెడ్డి గారి సమస్య కాదు. ఈ సమస్య అనేది కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన సమస్య. ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటే ఇట్లా ఉండదు కదా, మనుషులే కదా. అయితే ఇప్పుడు ఆయన ఏం చేసిండు, ట్రిప్ ఏర్పాటు చేసిండు, నియామకం పెట్టిండు, మళ్ళీ బట్టి ట్రిప్ చైర్మన్ గా పెట్టిండు. మరి ట్రిప్ నియామకం పెట్టినప్పుడు ఇదే గురుకులలో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చే పోస్టుల కొరకు దీనికంటే ముందు 2018లో టీఎస్పీఎస్సీ నింపింది. టీఎస్పీఎస్సీ నింపినప్పుడు ఒక పోస్ట్ కొరకు ఆ కేటగిరీ లేకపోతే 10 మంది 10 సార్లు పిలిచి ఆ పోస్ట్ భర్తీ చేసింది. ఇప్పుడు ఎందుకు ఇవ్వవు అంటే ఆ జీవో ఇందులో పెట్టలే. అది 1998 సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఉంది, 540 జీవో ఉంటుంది. ఆ జీవో ఇందులో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేవు? ఇందులో ఆ ట్రిప్ ఏర్పాటు చేసింది, ఇంకోటి ఆ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఎన్నికల టైం వచ్చిందని కేసీఆర్ గారు 23 ఒకేసారి వరుసగా నోటిఫికేషన్ ఇచ్చినావు. డిఎల్ ఇచ్చినావు, జేఎల్ ఇచ్చినావు, స్కూల్ పీడి ఇచ్చినావు, టీజీటీ ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు, వరుసగా ఒకే నోటిఫికేషన్ ఇచ్చినావు. ఆ రోజే మన ఛానల్ మన యువకులు మనలంతా కూడా అన్నావు నువ్వు ఒకసారి ఇచ్చిన వేరే రకంగా పెడతావు అని చెప్పి అడిగినావు. ప్రశ్నిస్తారా జామన్నారు మళ్ళీ బట్టి స్పష్టంగా పేజీలో పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు. నేను డిసెండింగ్ ఆర్డర్లో పోతా, అవరోహణ క్రమంలో వస్తా, ఫస్ట్ డిగ్రీ లెక్చర్ ఫిలప్ చేసి, ఆ తర్వాత జూనియర్ లెక్చర్ ఫిలప్ చేసి, ఆ తర్వాత స్కూల్లో ఉన్నటువంటి పీజీటీ పెద్ద పోస్టులు ఫిలప్ చేసి, ఆ తర్వాత టీజీటీ, ఆ రకంగా పైనుంచి కిందకి వస్తా. కింద వాళ్ళని సెలెక్ట్ అయిన పైన అయిపోతారు కాబట్టి కింద అప్పుడు ఖాళీ బ్యాక్ లాగా మిగలదు, మొత్తం ఫిలప్ చేస్తాను ఆ రోజు అన్నావు. అన్నదాన్ని ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఆ రకంగా నువ్వు అంటే అది ఎవరు చేసింది అంతా ఈ రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం చేసింది కాదు కదా. ఇది మొత్తం ఇదంతా పెట్టి కూర్చుంది వాళ్ళు. ఇలా వాళ్ళ ఆ ప్రభుత్వం పోతే ఆ కాళేశ్వరం వాళ్ళు పోయినా కాళేశ్వరం బిడ్డల వారు పోయి ఇలా మనం అంతా పోయి చూసారు చెప్పుకుంటున్నట్టు ఈ విద్యా వ్యవస్థ కూడా ఆగం చేసిపోయింది. అవునన్నా, ఇప్పుడు మేడిగడ్డ కూలిపోయిందని వాళ్ళని చూసి వచ్చారు, పర్యపడ్డది మేడిగడ్డ. మరి పర్యపడ్డ నిరుద్యోగుల జీవితాలను చూడడానికి రేవంత్ రెడ్డి మంత్రులను ఎమ్మెల్యేలను తీసుకొని మేడిగడ్డ పర్యవాసింది, ఇగో వీడి వల్ల ఇట్లా నష్టపోయిందని చెప్పినావు. అదే మరి ఇటు వచ్చి పీఈటీ టీచర్ల జీవితాలు పర్యవాసినాయి, వీళ్ళందరూ కూర్చున్నారు, దీనికి కారణం కేసీఆర్ అని చెప్పాలన్నా వద్దా? రావాలి. అయితే ఈ విషయం మరి ముఖ్యమంత్రి గారి మేడిగడ్డ కంటే నిరుద్యోగులు మేడిగడ్డ గొప్పదా? ఇప్పుడు నిరుద్యోగులు ఈ నిరుద్యోగులు చిన్న విషయం, ఇది పెద్దగా అయిపోయి ఇప్పుడు విద్యార్థులు ఇప్పుడు అశోక్ అన్న కూర్చోండు, అక్కడి నుంచి ఇలా మా పీటీ పిల్లలు అన్ని జిల్లాలు అక్కడక్కడ కూర్చున్నారు, నేనే స్టేట్మెంట్ ఇస్తాను చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కింద ముందుకు వీడియోలో పెట్టిన ఇలా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ నిర్ణయించుకొని మీరు క్యాబినెట్ మీటింగ్ లో ఇలా పీటీ పోస్టులు పెంచుతున్నాను చేస్తే చేసిర్రు, లేదంటే రేపు ఒక స్టేట్మెంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడే చెప్పిన. ఇంకోటన్నా వారం క్రితం యాదగిరి నుంచి పాదయాత్ర చేసినామన్నా, యాదగిరి నుంచి పాదయాత్ర వచ్చినాం, 70 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం. 100 మంది వచ్చేసరికి 15-20 మంది మిలిగారు. బాగా 2-3 రోజులు జనం వచ్చి లేవలే. నాకే జ్వరం వచ్చింది, వచ్చిపోయినందుకు ఎండలు బాగా కొడుతున్నాయి. యాదగిరిగుట్ట నుంచి పాదయాత్ర నడుచుకుంటూ వస్తే మరి ప్రభుత్వం అక్కడ బీర్లా ఐలాండ్ వచ్చిండు, సపోర్ట్ చేసిండు, మద్దతు ఇచ్చాడు. ఖచ్చితంగా మీరు మంచి పని చేస్తూ ప్రభుత్వం వ్యతిరేకంగా కాకుండా పోతున్నారు కాబట్టి మీకు న్యాయం చేపిస్తే ముఖ్యమంత్రి తీసుకెళ్తాను. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి చేరాలి విషయం, పిలిచి మాట్లాడొద్దా చేయొద్దా? మరి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు ఏ రకంగా సలహాలు ఇస్తున్నారు, ఎట్లా చెప్తున్నారు చేస్తున్నారు. కానీ నిరుద్యోగులు చిన్న సమస్యలు కదన్నా, చిన్న విషయాలు అసలు ఎంత చిన్న సమస్య అంత మంచి పేరు వస్తుంది. ఈ చిన్న సమస్యతోటి మీరు ఇప్పుడు ఉన్నటువంటి బాండింగ్ గ్యాప్ మిమ్మల్ని ఎవరైతే కుర్చీలో కూర్చోబెట్టారో వాళ్ళతో బాండింగ్ పెంచుకునే దూరం పెంచుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులతో సమీక్ష ఏర్పాటు చేయండి. నిరుద్యోగులు ఒక 100 మంది 20 మంది పిలవండి, ఆ నిరుద్యోగ నాయకులను పిలిచి సమీక్ష ఏర్పాటు చేసుకుంటే అంతా మీతో మీరు కావాలని బీటీల తరపు నుంచి మీరు వెళ్తారు, ఇంకో జీవో పార్టీ నుంచి ఇంకోళ్ళు, గురుకుల నుంచి ఇంకోళ్ళు, టెట్ నుంచి ఇంకోళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2 నుంచి ఇంకోళ్ళు, అంతే. ఈ 10-20 మంది పిలిచి మాట్లాడితే స్టేట్ లో అలజడి అయ్యేది కాదు కదా. ఈ 10 మంది ఎప్పటికైనా ఒకసారి చేయాల్సిందే, ఖచ్చితంగా అదే చేసేది. ఇప్పుడు చేస్తే ఇంకా పార్లమెంట్ ప్లస్ అవుతుంది కదా. ఇప్పుడు ప్లస్ కాకుండా నెగిటివ్ చేసుకునే పరిస్థితి. వీళ్ళందరూ ఎక్కడికక్కడ అడ్డుకుంటారు, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు అప్పుడు మైనస్ అయిపోయినాక నువ్వు పిలిచినా ఉపయోగం ఉంటుంది కదా. కాబట్టి ఇంకా పార్లమెంట్ రేపు ఇవాళ ఎల్లుండి రాబోతుంది కాబట్టి రావడానికి ముందే ఈరోజు ఈ మీడియా ద్వారా, ఈ మైపాలన్న ఛానల్ ద్వారా వచ్చే మీడియా ద్వారానే ముఖ్యమంత్రి గారు మీరు వినండి. ముఖ్యమంత్రి లేకపోయినా అడ్వైజర్లు దయచేసి అడ్వైజర్లు సలహా సార్కు మంచి సలహా అని చెప్పండి. మీరు ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు పెద్ద లాబింగ్ చేసి ఉపాధ్యాయ సంఘాలను పిలిచి చేసిర్రు, కానీ మీకు లక్షలాది మంది ఉద్యోగాలు వేసిన మా నిరుద్యోగులను మిలవడానికి ఎందుకు సార్? మీకు ఒక నిరుద్యోగుల మీటింగ్ జరగలే, ఒక నిరుద్యోగుల సమీక్ష జరగలే. మీరు చెప్పి నిరుద్యోగుల అధికారంలోకి వచ్చిందని చెప్పి అన్నారు. మేము వ్యతిరేకం కాదు, మిమ్మల్ని మళ్ళీ కోరుకుంటాం, గెలిపించుకుంటాం. కానీ మీరు ఒకసారి ఫస్ట్ సమీక్ష చేయండి, మమ్మల్ని పిలవండి, పిలిచి మా సమస్యలను తెలుసుకోండి. అసలు సమస్యలో చిన్న విషయాల గురించి మీరు మమ్మల్ని పట్టించుకోక ఇటు దూరం గ్యాప్ పెంచుతారు సార్. రైట్ సైదుల్ గౌడ్ అన్న కదా, ఇదన్నా మంచి అడ్వైజ్ అయితే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారికి. మీరు ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వేయకపోయినా, ఎంపీ ఎలక్షన్ తర్వాత వేసినా
ఇగో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, విడతల వారికి వేస్తాం, ఒకసారి 500 మళ్ళీ 500 మళ్ళీ ఇట్లా వేస్తాం, బడ్జెట్ ఇట్లా ఉందని చెప్తే వింటారు. మీకు ఇంకా కులంకషంగా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళని పిలిచి మాట్లాడితే మీకు అర్థమవుతుంది. లేదు నిరుద్యోగుల ఓట్లు అవసరం లేదంటే రానున్న కాలంలో ఇప్పుడు ఇది సిట్టింగ్ ఎంపీ మరి మల్కాజ్గిరిలో అశోక్ సార్ ఏమో చైతన్యపూరి ఆదర్శ అపార్ట్మెంట్లో 3 రోజుల నుంచి దీక్ష చేస్తుండు. ఆయన బీపీ షుగర్ లెవెల్స్ అని పడిపోయినాయి. రేపేమన్నా అయితే మల్కాజ్గిరి చుట్టంతా నిరుద్యోగులు తిరిగి రేవంత్ రెడ్డి ఎంపీ సీట్ కాబట్టి ఓడగొట్టాలని పిలుపునిస్తారు. ఈ ఎఫెక్ట్ ప్రభావం స్టేట్ మొత్తం ఉంటుంది, స్టేట్ మొత్తం పడుతుంది. ఇలా అన్న ఇక్కడ కూర్చుంటాడు కానీ మా పిల్లలు స్టేట్ మొత్తం అన్ని జిల్లాలో జిల్లా కూర్చున్నారు, ఆల్రెడీ లైబ్రరీలో కూర్చుని ఇండియాలో కూర్చున్నారు, మొత్తం స్టేట్ మొత్తం అన్ని జిల్లాలో అన్ని కాన్స్టిట్యూన్స్ లో కూర్చున్నారు. ఇది మొత్తం 17 కాన్స్టిట్యూన్స్ లక్షల మందికి ఇప్పుడు ఒక అసంతృప్తి అయితే ఏర్పడేటట్టు అయింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడకూడంటే అసంతృప్తి కాదు, మంచిగా అవుతుంది. దీన్ని ఇట్నే పొడిగించుకుంటే మాత్రం అసంతృప్తి అవుతుంది. రేపు అన్నకేమైనా ఆరోగ్యమైన ఇబ్బంది అయినా కానీ ఇది ఇంత వాళ్ళు ఖరాబ్ చేసుకుంటారు తప్పితే ఏం లేదు, చెడగొట్టుకుంటున్నారు. అంతే కదా, మీరు చెప్పండి. అసలు ఇది చిన్న విషయం. మేము అన్నోడు మంచికి 1,00,000 రూపాయలు ఇవ్వమంటలే, తులం బంగారం ఇవ్వమంటలే, స్కూటీలు కొని ఇవ్వమంటలే. ఈ నోటిఫికేషన్ వేస్తే పిల్లలకు నిజంగా ఇప్పుడు పీఈటీ టీచర్లు అవసరం. అయితే గత ప్రభుత్వంలో పీఈటీలకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. మరి వచ్చిన ప్రభుత్వం అయినా కానీ మాకు న్యాయం చేస్తుందంటే అది కూడా లేకుండా 164 పోస్టులు గత ప్రభుత్వం వేస్తే 18 పోస్టులు పెంచి 182 పోస్టులు ఇవ్వడమే ఇది దుర్మార్గం. దయచేసి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ప్రతి స్కూల్కి ఒక పీఈటీ కావాలని చెప్పేసి పెట్టినారు. మరి దాన్నే పాటించమని అడుగుతున్నాం. మేము కొత్తగా ఏమని అడుగుతలేము. మొదటి రోజు నేను దీక్షలో కూడా కూర్చున్నాను అన్న. మొదటి రోజు కూడా నేను సార్తో కూర్చున్నా. అయితే పోలీసు వాళ్ళది కొద్దిగా ఇబ్బంది అవుతుంది, పర్మిషన్ లేదు, మళ్ళీ లోపల వీళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళది ఇబ్బంది అవుతుందంటే నేను వైదొలగవలసి వచ్చింది ఆ దీక్ష నుంచి. సో తర్వాత ముఖ్యంగా అశోక్ సార్ గారికి ఏమన్నా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. దయచేసి నిరుద్యోగుల సమస్యలు ఏమున్నా సరే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఒకసారి సమీక్ష జరపమని చెప్పండి అన్న. ఎందుకు ఇంతగానం చేస్తున్నారు? చిన్న విషయం. మళ్ళీ ఇంకోటి అన్న, గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. 30,000 ఉద్యోగాలు 3 నెలలనే ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు. ఇది చాలా అన్యాయం. గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు మన అన్న టీవీ నుంచి మైపాల్ యాదవ్ నుంచి PMR టీవీ నుంచి చెప్తున్నా, గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నాకు ప్రశ్నలు ఇస్తున్నారన్న. ఏంది గత ప్రభుత్వం పోయింది 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని జబ్బాలు జరుచుకుంటున్నారు. అది అన్యాయం అన్న. దయచేసి ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. దయచేసి జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలి. నిరుద్యోగుల సమస్యలు ఏమైనా ఉన్నా కానీ పరిశీలించి వాళ్ళకు న్యాయం చేసే దిశగా ముందుకు రావాలి. ముఖ్యంగా నేను పీఈటీ అభ్యర్థినన్నా. పీఈటీ పోస్టుల కోసం గత చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్ష ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చేసినాము. మీసాల రాజు నా పేరు. రేవంత్ రెడ్డి గారి ఊరికి 4 కిలోమీటర్ల దూరమే నా ఊరన్నా. కొడంగల్ నియోజకవర్గం ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లి సొంత ఊరు. మాది పోల్కంపల్లి. మా ఊరికి రావాలంటే అలా ఊరు దాటే రావాలి, 4 కిలోమీటర్లు. అక్కడి నుంచి వచ్చినా నేను. దయచేసి పీఈటీ ఉద్యోగాలు ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో అవన్నీ నింపాలి. ఇంకోటి, మేము తక్షణమే 1676 మాత్రమే నింపమని చెప్పినాము. యాక్చువల్గా అప్పర్ ప్రైమరీ స్కూలు మోడల్ స్కూల్స్ 196 మోడల్ స్కూల్స్ ఉన్నాయన్న. ఎక్కడ కూడా పీఈటీ లేరు. పూర్తి స్థాయిలో నింపితే మావే 23,000 ఉద్యోగాలు ఉన్నాయన్న. 23,000 ఉద్యోగాలు పీఈటీ ఉద్యోగాలే ఉన్నాయి. అంటే ప్రైమరీ అప్పర్ ప్రైమరీ జెడ్పీహెచ్ఎస్ మోడల్ స్కూల్ ఏవైతే 196 ఉన్నాయో ఇవన్నీ మేము తక్షణం ఏమడుగుతున్నాం, 1676 పీఈటీ పోస్టులు ఏమని అడుగుతున్నాం. 308 పీఈటీ పోస్టులు ఏమంటున్నాం విడతల వారీగా. మళ్ళీ వచ్చేసారి ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్కి వేస్తే మాకేం నష్టం లేదు. దయచేసి సమీక్ష జరపండి నిరుద్యోగులతోని. అశోక్ సార్ గారికి నేరుగా కాల్ చేసి మరి ఈ సమస్యను నేను పరిష్కరిస్తున్నా, మరి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మీ అందరికీ న్యాయం చేస్తాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నేరుగా అశోక్ సార్ గారికి కాల్ చేయాలి, చెప్పాలి. ఈ కేబినెట్ మీటింగ్లో కూడా పూర్తి స్థాయిలో మరి నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేకపోతే ఎంపీ ఎలక్షన్లో మీకు ఓటమి తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. విద్యార్థులుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా హెచ్చరిస్తున్నాము. దయచేసి నిరుద్యోగుల పట్ల ఎప్పుడైతే ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉంటాయో ఆ ప్రభుత్వాలు పడిపోతాయి. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. గత ప్రభుత్వం పడిపోయింది, ఎందుకు పడిపోయింది ఏందనేది ప్రతి ఒక్కరు ఇక్కడ గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం ఎందుకు అర్థమైతలేదన్న? రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం ఎందుకు అర్థమైతలేదు? ఇది చిన్న విషయమే ఆయనకు, కానీ ఇక్కడ మాకు పెద్ద విషయం. ఇది మా బతుకులతో ఆడుతున్నారు. ఇక్కడ మేము ఎన్నో కోచింగ్ సెంటర్లు తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి కాలు ఇరగొట్టుకున్నా. మిద్దె నుంచి వెళ్ళి రాడ్ ఉంది. అయినా కానీ ఉద్యోగం కొట్టాలనే ఆశతోని హైదరాబాద్ మళ్ళీ కోచింగ్కి వచ్చి చదువుకుంటూ నా పని నేను చేసుకుంటున్నా. దయచేసి
నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాలి. మరి ఇట్లా చేస్తే మాకు అన్యాయం చేస్తారన్న. అశోక్ సార్ చేసిన డిమాండ్లన్నీ న్యాయమైన డిమాండ్లేనా? 100% న్యాయమైన డిమాండ్లన్నా అశోక్ సార్ చేసినాయి. అశోక్ సార్ ఏమేమి డిమాండ్లు చేసిండన్నా, గ్రూప్ 1 పోస్టులు 750 పెంచాలి అని చెప్పిండు. అవి ఉన్నాయి, పెంచొచ్చు కదా. జిల్లాలు పెరిగినాయి కదా, గ్రూప్ 1 పోస్టులు కూడా పెరగాలి కదా. ఆ గ్రూప్ 2 పోస్టులు 2000 పెంచమని చెప్పిండు. గ్రూప్ 3 పోస్టులు 3000 పెంచమని చెప్పిండు. టెట్ ఏమని చెప్పిండు. ఇప్పుడు ఏదైతే డిఎస్ ఉందో బిఫోర్ డిఎస్సి టెట్ ఏమని చెప్పిండు. పీఈటీ పోస్టులు పెంచమని చెప్పిండు. 182 వేసిరు, పెంచమని చెప్పిండు. ఇది న్యాయమైన కోరికనే కదన్నా. ఏదైతే గురుకులాల్లో రీలింక్వెస్ట్మెంట్ లేకుండా ఏదైతే పాటించకుండా ఇవ్వడం వల్ల 3000 బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడుతున్నాయి. అక్కడ అది కాకుండా అవరోహణ పద్ధతులు అందరికీ పైనుంచి కింది స్థాయి వరకు అందరికి ఇస్తే పూర్తి స్థాయిలో భర్తీ అవుతాయి. ఈ గురుకులాల వాళ్ళకి కానీ, లేకపోతే డిఎస్సి వాళ్ళకి కానీ, లేకపోతే గ్రూప్స్ అభ్యర్థులకు కానీ ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది. దీన్ని రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి న్యాయం చేసి అశోక్ సార్కి నేరుగా కాల్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, అడుగుతా ఉన్నాము. దయచేసి ఎంపీ ఎలక్షన్లో గెలవాలంటే ఇప్పుడు మాకు న్యాయం చేయాలి. మల్కాజ్గిరిలో ఉంది సిట్టింగ్ ఎంపీ సీఎం రేవంత్ రెడ్డి. సీఎం గారి కుర్చీకే ఎసరబడే అవకాశాలు కూడా ఉన్నాయన్న. మరి మీరే నిలబడతారని మల్కాజ్గిరిలో 100% నిరుద్యోగుల తరఫున నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. అవసరమైతే మా అశోక్ సార్ని కూడా నిలబెడతాం. డిమాండ్లు నెరవేర్చకపోతే అశోక్ సార్ని నిలబెట్టే ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేస్తాం, 100% చేస్తాం. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విషయాన్ని గమనించి నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా ముందుకు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నామన్న. నా పేరు మీసాల రాజు, పోల్కంపల్లి గ్రామం, కొండారెడ్డిపల్లికి దగ్గరన్న. మాకు రేవంత్ రెడ్డి గారు ఊరు నుంచి వచ్చిన నేను ఉస్మానియా యూనివర్సిటీలో. కనీసం మీరు పక్కూరు, మీకు రేవంత్ రెడ్డి గారు మీరు పుట్టిన ఊరుకు ఆనుకొని ఉన్న ఊరు, కనీసం రాజు చెప్పిన మాటలన్న విని కనీసం ఈ వీడియో మీకు ఎవరైనా చూపిస్తారని. ఇవి పూర్తి న్యాయమైన డిమాండ్లు. మీరు ఒకసారి పిలిచి మాట్లాడితే న్యాయం అనిపిస్తేనే చేయండి కదా. అంత ఆఫ్టర్ ఎలక్షన్ వేసినా ఏం కాదు. ఇది 1000% న్యాయమైనటువంటి విషయమే అన్న. ముఖ్యంగా పీఈటీలు ఏ స్కూళ్ళల్లో కూడా పీఈటీలు లేరన్న. ఏ స్కూళ్ళల్లో కూడా చాలా తక్కువ స్కూళ్ళలో ఉన్నారు. మా ఊర్లో పెద్ద స్కూల్ అన్న మాది, చాలా ఎక్కువ మంది ఉంటారు. అక్కడ కూడా పీఈటీలు లేనటువంటి పరిస్థితి. మా మండల్లో గవర్నమెంట్ పీఈటీలు ఒక్కరున్నారన్న, ఒకరు ఇద్దరు, మొత్తం 8-9 ఖాళీలు ఉంటే 1-2 ఉన్నాయి. మాకు ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి నాగర్ కర్నూలుకి వచ్చిన పీఈటీ పోస్టులు 2 ఖాళీలు చాలా ఉన్నాయి. 30-40 ఖాళీలు ఉంటే 2 పోస్టులు వేసారు ఒక నాగర్ కర్నూలు డిస్టిక్కి. ప్రతి డిస్టిక్ 0-1-0-1-0-1 ఏంది మిమ్మల్ని 0-1 చేస్తే మీ అలా అధికారంలోకి రాకపోతుంటారు. మీరు 0-1 మిమ్మల్ని వేయలే, ఇలా గెలిపించుకున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు అన్యాయం చేసిందని చెప్పేసి గెలిపించుకున్నారు. ఇలా మీరు ఇది నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షపాతిగా మాట్లాడుతున్నారు. ఏడికి వెళ్ళినా కానీ నిరుద్యోగుల మూలాలనే మేము ఇలా అధికారంలోకి వచ్చినామని చెప్తున్నారు, కానీ పాటించడంలో విఫలం. అశోక్ సార్ డిమాండ్ ఒకటే, నిరుద్యోగులతో చర్చలు జరపండి. నిరుద్యోగులతో చర్చలు జరిపి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చే ప్రయత్నం చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదండి మరి ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అశోక్ సార్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, మరి ఇప్పుడు ఆస్మాకు ఒకసారి ఫోన్ చేద్దాం. ఇదే బిల్డింగ్లో ఉన్నారు. ఇప్పటిదాకా ఇంకా డాక్టర్లు కూడా చెక్ చేసింది లేదు. కొద్దిమంది నిరుద్యోగులు వచ్చారు మాట్లాడడానికి. హలో ఆస్మా, మేము బిల్డింగ్ దగ్గరనే ఉన్నాం, చాలామందితో మాట్లాడినాం, మిమ్మల్ని కూడా లైవ్లోకి తీసుకున్నాం. ఏంది మరి ఇప్పటిదాకా ఆర్ కృష్ణన్న వచ్చిపోయారు, తర్వాత పీఈటీ సంబంధించిన అభ్యర్థులు వచ్చి మాట్లాడారు, గురుకులకు సంబంధించి వచ్చి మాట్లాడినారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినాడు. మరి మీరు ఏమని మాట్లాడతారు ఇప్పుడు? మరి పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఇంకా వీళ్ళు వచ్చి మీకు ఏం చెప్పారు? వాళ్ళు వచ్చి మాకు సంఘీభావం తెలిపారు సార్. ఇట్లా చేయడం తప్పు, వీళ్ళు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు, ఇవి గొంతమ్మ కోరికలు ఏం కాదు, తీర్చగలిగేవి, తీర్చండి అని చెప్తున్నారు. వాళ్ళందరూ మాకు మద్దతుగా వచ్చారు. ఇద్దరు కూడా ఇన్ టైంలో ఒకటే టైంలో వచ్చారు. ఇద్దరు అనుకోకుండా ఒకటేసారి మాట్లాడారు సార్. వాళ్ళు అశోక్ సార్ మాట్లాడారు. సార్ పరిస్థితి అయితే బాగాలేదు, కొంచెం ఆరోగ్యం క్షీణిస్తుంది. నేను సిఏ వెంకటేశ్వర్ సార్తో మాట్లాడినా, మరి సార్ మీరు డాక్టర్లను కూడా పిలిపించట్లేదు, మేము తెచ్చుకుంటే కూడా మీరు మరి పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే పిలిపించుకోండి అని చెప్పిండు సారు. మరి ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా. మరి తెలిసిన ఎవరైనా డాక్టర్లను అయితే ఒకసారి మనకు హెల్త్ రిపోర్ట్ ఇస్తారు కదా, ఒకసారి చెక్ చేపిస్తే వాళ్ళు చెక్ చేపియాలి. వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక
మేడం తీసుకొస్తారట, నర్సుని తీసుకొచ్చి షుగర్ లెవెల్ ఎట్లుంది అని చెప్పేసి చెక్ చేసి అదే మేడం ఉన్నప్పుడే నేను చెప్పిన, ఎందుకంటే మరి వాళ్ళు పట్టించుకోకపోతే మనమన్నా చెక్ చేపియాలి కదా. పట్టించుకోవట్లేదు సార్. అవును, అదే అదే ఒకసారి సార్ మరి సార్ ఇప్పుడు మాట్లాడే పరిస్థితి ఏమన్నా ఉందా, మరి ఎట్లా ఉంది పరిస్థితి? నీరసంగా ఉన్నారు, అడుగుతాను సార్. చూడండి మరి, మేము ఇట్లయితే చాలా 1-2 అవర్స్ నుంచి ఇక్కడ కిందనే ఉన్నాము. ఒకవేళ మాట్లాడే పొజిషన్ ఉంటే ఓకే. మాట్లాడతారట, ఇవ్వండి. అస్మతో ఇంతకుముందే సార్ నమస్తే. ఇప్పుడు 3 రోజులు అవుతుంది, మీరు ఏం తినకుండా ఎట్లుంటే? ఇప్పుడు రాజు వచ్చిండు మీకోసం, ఇంకా చాలామంది గురుకుల ఆస్పిరెంట్స్ వచ్చారు, కృష్ణన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ సంఘ నాయకులు చాలామంది వచ్చారు. మరి వీళ్ళు నుంచి ఎటువంటి స్పందన లేదు కదా. మరి మీరు ఆరోగ్యం క్షీణిస్తుంది, మరి మొండి ప్రభుత్వంతో మనము బతుకుంటే ఏదన్నా సాధించవచ్చు కదా. మీరు మరి మరి విద్యార్థులు మళ్ళా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దీక్షలు చేస్తారు, ఆందోళన ఉన్నారు, మరి మీరు ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. ప్రభుత్వానికి 1,00,000 కోట్ల బడ్జెట్లలో నిరుద్యోగుల సమస్యలు చాలా చిన్నవి. గత ప్రభుత్వం మోసం చేసిందంటే ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తే ఇంకెన్ని రోజులు మోసపోవాలి విద్యార్థులు? అందుకే ఆ విద్యార్థుల తరఫున నేను దీక్షకు బలంగా దిగాను. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నేను లేచేది లేదు, నా ప్రాణాన్ని కూడా తాకట్టనే పడుతుంది. సామాన్య దీక్షని విరమించే ప్రసక్తి లేదు. కాదు, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, అవసరం అనుకుంటే ఎంపీ ఎన్నికల్లో నిరుద్యోగులను ఐక్యం చేసి తిరుగుదాం. మరి ఇప్పుడు ఆరోగ్యం క్షీణిస్తే ఇది మళ్ళీ రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. మరి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం లొంగి వచ్చి మన కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వమే తీసి తిప్పుకొని మళ్ళీ వచ్చి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తుంది. అవును, ఎన్నిసార్లు తిరగాలి ఇంక ఇట్లా? అవును సార్, ఇప్పుడు మీరు ఒక్కరే చేస్తారు దీక్ష. ఇప్పుడు వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా చేయొచ్చు, కృష్ణన్న కూడా చేయొచ్చు, ఇంకా మీకు అక్నూరు మురళి సార్ ఉన్నాడు, కోదండ రామ్ సార్ ఉన్నాడు, ఇంకా తెలంగాణ విఠల్ అని ఉన్నాడు, పృథ్వన్ ఉన్నాడు, వీళ్ళు అందరు ఉన్నారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేమని తిరిగిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మరి వాళ్ళేమో వేయట్లేదు. ఒక్కరి ప్రాణం పోవడం అనేది ఇది చాలా దారుణం కదా. ఇంకా దిగొస్తే ప్రభుత్వం దిగొస్తా అని అనుకుంటున్నా, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ముఖ్యంగా గురుకుల వాళ్ళ నోట్ల మట్టి కొట్టి కావాలని చేసినటువంటి ఎన్నికల కోసం రిక్రూట్మెంట్ ఆగమాగం చేశారు. ఒక 10 రోజులు ప్రశాంతంగా రిక్రూట్మెంట్ కనుక చేసి ఉంటే వాళ్ళ ఒక్క పోస్ట్ మిగిలేదు కాదు. కాబట్టి ఈ గురుకులకు సంబంధించి 9,210 పోస్టులు ఒక్క పోస్టు మిగలకుండా నింపాల. 100% నింపుతారు, ప్రభుత్వం దిగొస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులు అనేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మొన్నటిదాకా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు కనుక మీరు ఈ టైంలో కనుక మీరు స్పందించకపోతే మీకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. ఇక్కడ రాజు గిట్లా ఉన్నారు సార్, ఒకసారి మాట్లాడే నిరుద్యోగులు ఉన్నారు సార్తో. సార్ చెప్పండి సార్, మీసాల రాజును మాట్లాడుతున్నా సార్. మొదటి రోజు దీక్షలో కూర్చున్నా కదా సార్ నైట్. సార్ అదే సార్, ఇది ఇప్పుడు ఎట్లా చేద్దాం సార్? నెక్స్ట్ ఫర్దర్గా కార్యాచరణ ఏం చేద్దాం? మీరు ఒక్క మాట చెప్పండి సార్, మేము ఏం చేయడానికైనా సిద్ధం సార్. అన్ని లైబ్రరీలు అన్ని స్టడియాలకు వెళ్ళి నిరసన తెలిపి మళ్ళా పూలమాలు వేసుకుని కూర్చొని చదువుకోండి సార్. దేశం మాత్రం కంపల్సరీ తెలపాలి. తేదీలు ఇచ్చారు కాబట్టి మనం బయట తిరగలేము. ఖచ్చితంగా ఆయా చోట్ల జరుగుతున్నాయి సార్, ఇంకా పెద్ద ఎత్తున జరగాలని కోరుకుంటున్నాం. అదే మీరు ఒక పిలుపునిస్తే, మీరు నేరుగా ఒక పిలుపునిస్తే అందరం వచ్చేస్తాం సార్ అవసరమైతే. కానీ ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి వస్తలేరు, కానీ లేకపోతే ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని, లేకపోతే కొద్దిగా ఆరోగ్య పరిస్థితి కూడా జాగ్రత్త సార్. ఎందుకంటే మా కోసం ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టిరు, మీ భుజాల మీద వేసుకొని మా నిరుద్యోగుల బాధలను భుజాల మీద వేసుకొని చేస్తారు కాబట్టి కొద్దిగా ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త జాగ్రత్త సార్. హలో సార్, సరే మేము చేసే ఒత్తిడి మేము చేస్తున్నాం. మరి ఇంకోటి, రేపు ఎంపీ ఎన్నికలకు పోతున్న బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ వాళ్ళే చేస్తలేరు కదా ఆమర నిరాహార దీక్ష. మీరు ఓట్లు కూడా అడగరు కదా, మరి మీకు అవసరమా? నేను ఒక టీచర్ని కదా, విద్యార్థుల బాధలు కన్నీళ్ళు కష్టాలు నాకు తెలుసు కదా. ఆ నేపథ్యంలోనే బలంగా కూర్చున్నాను నేను. మరి అట్లాంటి కోదండ రామ్ సార్ కూడా ఒక ప్రొఫెసరే కదా, ఆయన ఇంకా జీవితం మొత్తం అనుభవించిండు, 70 ఏళ్ళ దగ్గరకు వచ్చినాయి. గత 3 నెలలుగా నా ఫోన్ కాల్ సెంటర్ గా పనిచేస్తుంది. నిరుద్యోగుల బాధలు వర్ణనాతీతం. నిన్న ఎగ్జామ్ తేదీలు ఇచ్చిన మరుక్షణం అర్ధ గంటలో నాకు 40 కాల్స్ వచ్చినాయి.
అర్ధ గంటలో 40 కాల్స్ వచ్చినాయి. అంటే విద్యార్థులు అనే వాళ్ళు అశోక్ సార్ మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నమ్ము చేయను, కంపల్సరీ సాధించి తీరుతా అనే ఒక నమ్మకం నాకుంది. కంపల్సరీ పోస్టులు పెంచుతారు, దిగి వస్తుంది గవర్నమెంట్. సైదుల్ గౌడ్ ఉన్నాడు మాత్రం కొనసాగి సైదుల్ గౌడ్ ఉన్నాడు పీటీ టీచర్ నమస్తే అన్న. ఏ నిన్న వచ్చిపోయినా రానేలే వెళ్ళిపోయినా ఇప్పుడు ఉదయం వీడియోస్ మీకు పంపినా ఇప్పుడు వచ్చినంతసేపు మైపాలంత రెడ్డి వీడియోలు కూడా మాట్లాడినా వాళ్ళు రానేట్లేదు అంత పైకి. మరి వెళ్తున్నా కానీ కొంచెం ఆరోగ్యం చెప్పిన వీళ్ళకి అందరికి కూడా మరి అనారోగ్యం క్షీణిస్తే మాత్రం ప్రభుత్వం రేపు అంతా అటు ఇటు అవుతుంది అని చెప్పి వీడియోలు అంతా మాట్లాడి మైపాలన్న కూడా గట్టిగా అన్నాడు. కానీ మరి వీళ్ళంతా ఇదంతా రానేట్లేదు పైకి అవకాశం. ఎవరిని చుట్టాలు కూడా రానేట్లేరటగా. గవర్నమెంట్ నిర్బంధం అంతకంటే ఎక్కువ నిర్బంధం చేస్తున్నారు. చిన్న చుట్టాలు కూడా రానేలేరటగా మేడం చెప్తుంది కిందికి వచ్చి. కూడా అదే నిర్బంధం కంటే ఎక్కువ కదా. ఏం చేద్దాము మరి ఇప్పుడు మీతో పాటు ఆ ముగ్గురు ఉన్నారు సార్, వాళ్ళనన్నా కొంచెం విరమించమని చెప్పండి. మీరు ఉన్నారు కొంచెం మరి వాళ్ళు చిన్న వయసు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు మళ్ళీ? అదే చెప్పాను, మీరు నేను చేస్తా మీ అందరి తరఫున అంటే కూడా లేదు. నీకెంత ఇబ్బంది ఉంటుందో మాకెంత ఇబ్బంది అని మీకు కూడా అంత ఇబ్బంది ఉంటుంది సార్, మీతో పాటు మేమని చెప్పేసి వాళ్ళు కూడా బలంగానే కూర్చున్నారు. అదేవిధంగా మీరు మందకృష్ణతో చాలా సార్లు ఉద్యమాలు చేసిరు ఇదే పోలీస్ ఆస్పిరెంట్స్ కోసము. మరి అన్నకు మీరు ఏమైనా ఫోన్ చేసిరు, కలిసిందా? చేయలేదు, నేను ఫోన్ చేయలేదు. చేసి అన్న కూడా చేసి చెప్తా, అన్న కూడా చెప్తాను, అన్న కూడా మద్దతు తెలుపుతాడు. ఈరోజు క్యాబినెట్ లో వస్తుందని ఆశిద్దాము. క్యాబినెట్ లో రాకపోతే దీని పర్యవసనాలు వేరే ఉంటాయన్న, ఆలోచిద్దాం. మరి కంపల్సరీ ఇవాళనైతే రాదు అనుకుంటున్నా. ఏంటంటే ఇవాళనైతే క్యాబినెట్ లో నిర్ణయాలు జరుగుతాయని అనుకోవడం లేదు. గ్రూప్ 2 ఏదో 100 పోస్టులు, గ్రూప్ 3 100 పోస్టులు ముస్ట్ వేసినట్టు 200 పోస్టులు వేస్తారు, అంతకంటే ఎక్కువ వేయరు. ఒక్కటి తప్ప టెట్ వేసి వచ్చినాము. కానీ ఈ గురుకులాలది మీ పీఈటీ డిఎస్సి పోస్టులని పెంచే వరకు నా దీక్ష మాత్రం పీఈటీ పెంచేటట్లేరు. కానీ పీఈటీ పెంచకపోతే ఇక వాళ్ళంతా వాళ్ళు గోక్కున్నట్టు అవుతుంది, ఆగానికి వస్తుంది అన్న. ఇక అది నివ్వుకునేది. ఇక పిల్లలు కూడా అన్ని దిక్కుట్లో కూడా మీకు మద్దతు అంతా కూర్చున్నారు. ఎక్కడో అక్కడ జిల్లాల్లో గ్రంథాలలో కూర్చున్నారు, ఇక్కడ అక్కడ. అవునవును చేస్తున్నారు, ఇళ్ళల్లో కూడా కూర్చున్నారు స్వచ్ఛందంగా. అంతా బయటికి రోడ్డు ఎక్కుతారు ఈ మంచకోట. కానీ ఎవరు ఒకసారి మాట్లాడతారా అశోక్ సార్? అన్న నమస్తే, నేను దత్తాత్రేయనే. వస్తున్నా పైకి వస్తున్నా, మాట్లాడతా. మరి మనం కూడా వెళ్దాము, చూద్దాం. ఫోన్ చేయి, కలిపి మాట్లాడతారు. క్లియర్ కదా, వెళ్ళిపోయారు కదా. నేను బ్రదర్ సార్కి సగిబాబు అని చెప్పి వెళ్ళిపోతాం. ఉస్మాన్ రెడ్డి మేము పోతాం అబ్బా, నువ్వు ఆపుకుంటావు ఆపుకుంటావు, మేము పోతాము, కలుస్తాం. ఆగన్న చెప్పినా కదా, ఇక్కడ మీరు వద్దడానికి రైట్ ఏముంది? ఇది రెసిడెన్షియల్ ఏరియాలకు వచ్చి మీరు ఏదో పెద్ద జ్యుడిషియల్ మీ చేతులకు తీసుకొని కలవడానికి కూడా ఉద్యోగం లేకపోతే బాధ అన్నట్టు. అదే పోలీస్ తెలియరు, అదే అడగండి ఒకసారి మాట్లాడు. ఏం పేరు మీ సార్ పేరు? సిఐ గారి పేరు ఏం పేరు? వెంకటేశ్వర్. ఇదండి మరి లోపలికైతే బోనియట్లేదు. దత్తాత్రేయాన్ని వచ్చిండు, మన ప్రభాకర్ అన్న, చౌటి ప్రభాకర్ అన్న వాళ్ళు కూడా వచ్చినారు, ఇక్కడ ఆపుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. సార్ నమస్కారం సార్, నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ సార్. నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ప్రెసిడెంట్. అశోక్ సార్ని కలిసి సంఘీభావం తెలిపి వెళ్దామని వచ్చాము. అవును సార్, ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో మీరు ఆయన కూర్చొని పర్మిషన్ చేసిన తర్వాత రెసిడెన్షియల్ ఏరియాలో మీరు పర్మిషన్ ఇచ్చినరా ఇవ్వలేదా సెకండరీ విషయం సార్. ఇప్పుడు ఆయన చావు బతుకుల మధ్య నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాడు. విద్యార్థి నాయకులుగా సంఘీభావం తెలిపాల్సిన ప్రాథమిక బాధ్యత ఎవరికైనా ఉంటుంది ప్రజాస్వామ్యంలో. మీరు ప్రజాస్వామ్యాన్ని చేతులకు తీసుకొని రెసిడెన్షియల్ ఏరియాని మమ్మల్ని ఎంతమందిని కంట్రోల్ చేస్తారు సార్, నాకు అర్థం కాదు. ఆయన మేము ఇప్పుడు నేను సార్తో వినండి సార్, వినండి నేను కూడా చెప్పేది వినండి. మేము ఆయనతో మాట్లాడితే నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, పైకి ఎవరు రానియకుండా ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. మీరు ఒకసారి పైకి వచ్చి నా వాదన ఏందో వినేష్ కిందికి వెళ్ళండి, మీడియాతో మాట్లాడండి అన్నాడు. మేము పైకి వెళ్తున్నాము, మీ కానిస్టేబుల్ గారి పర్మిషన్ తీసుకొని చెప్పి వెళ్తున్నాం, ఇన్ఫామ్ చేసి వెళ్తున్నాం. విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరికి అవును సార్, ఇప్పుడు రెసిడెన్షియల్ అసోసియేషన్ వాళ్ళు ఎగ్నెస్ట్గా ఉన్నారంటే అది తర్వాత మేమందరం ఆ రెసిడెన్షియల్ అసోసియేషన్తో కూర్చొని మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇష్యూ అయితే ఇంత బాగా జరుగుతుంది.
ఫోటో చూపెట్టాలా? ఎవరు ఫోటో చూపెట్టాలా? ఎవది పబ్లిక్ పేసా దౌనా చౌక కాదన్నప్పుడు మరి పబ్లిక్ ఇష్యూ మీద ఒక ఆయన ఫైట్ చేసినప్పుడు సంఘీభావం తెలుపుతారు సార్. సంఘీభావం తెలిపేసి వెళ్తారు. మేము కలిసి సార్ మేము ఏం లేదు సార్. వినండి మిమ్మల్ని మీరే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వినండి, మేము ఆయనని ప్రజాస్వామ్య పద్ధతిలో కలిసి వెళ్తాం అంతే. మేము ఆడేం గంటలు కూర్చొని మేము ఉండమాడ. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి మాట్లాడిపోయినరు. ఇప్పుడు 15 నిమిషాలలో ఎమ్మెల్సీ కవిత మేడం కూడా వస్తా అన్నారు. మేము కలిసేసి వెళ్ళిపోనివ్వండి. మమ్మల్ని ఎందుకు మీరు అనవసరంగా ఆపుతున్నారు? నాకు అర్థమవుతలేదు. అవును సార్, రెసిడెన్షియల్ ఏరియా అన్నప్పుడు ఒకరు కూడా రెసిడెన్షియల్ వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చెప్తలేరు కదా. ఇప్పుడు చూడాలి సార్, ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు. మరి విద్యార్థుల సమస్య అన్నప్పుడు విద్యార్థులు వస్తారు, విద్యార్థి నాయకులు వస్తారు. ఎవరు మీరు పర్మిషన్ ఇస్తే మేము అక్కడే పెట్టుకుంటుంటాం కదా సార్. ఏమో పర్మిషన్కి నేనే అప్లై చేసిన, నా పేరు మీదనే. పర్మిషన్కి నేనే అప్లై చేసిన, పర్మిషన్ ఇవ్వలేదు మీరు. నేను సార్తో కూడా మాట్లాడిన. ఆనంద్ సార్ ఉండే వినండి సార్, అడిషనల్ డీసీపీ ఆనంద్ కుమార్ సార్తో మాట్లాడిన. రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది సారు, 1 డే అవుతుంది. మేము మాట్లాడిన తర్వాతనే కదా మీరు పర్మిషన్ ఇవ్వకుంటే ఇక్కడ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు మీకు మాకు ఒకటే సార్, మీకు మాకేం గట్ల పంచాయతీ లేదు, మీకు మాకేం పెద్ద ఇష్యూ లేదు. మేము మాట్లాడుతున్నది ప్రజల ఇష్యూ మీద, ప్రజా సమస్యల మీద, నిరుద్యోగుల ఇష్యూ మీద. మేము మా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన కలిసేసి వెళ్తాం అంటున్నాము. దానికి మీరు ఇంత రాద్ధాంతం చేస్తే మీరే దీన్ని ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు. కంట్రోల్ చేస్తే ఎక్కువ అవుతుంది సార్ ఇది. సార్ కూడా నేను నాతో పాటు ఒక 4 ఉన్నాము, వెళ్ళి కలిసి వస్తాము. ఇంటలెక్చువల్స్ ఉన్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు. నేను వెళ్ళి కలిసేసి వస్తాము. మీరు వచ్చిన తర్వాత మీకు కూడా కలుస్తాం. కలిసిన తర్వాత చెప్తే పంపిద్దాం. సారు చెప్పడయ్యా, ఎందుకు చెప్తాడు? ఆయనకి ఏమవసరం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్తున్నాము సార్. ఒక చిన్నది, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్తున్నాము. ప్రవీణ్ సార్ను కృష్ణయ్యను పంపించారు కదా, ఏ రూల్ మీద పంపించారు సార్? చెప్పలేదా ఎవరు? ఏ రూల్ సార్? మీరు ఆపుతారు కదా మమ్మల్ని, దానికి కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా మీరు. బ్రదర్ ఒక మాట ఒక్కసారి కలిసి వస్తామన్నా, ఏముంది? అరే సార్ చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, కలవనికి ఏముంది సార్? జస్ట్ మేము కలిసి సార్ను పలకరించిపోతాం అంతే. 4 మెంబర్స్ సరే ఇదండి జరుగుతుంది. జౌటి ప్రభాకర్ అన్న, ఎల్చల్ దత్తాత్రేయ అన్న ఇద్దరు వెళ్తారు. సరే వాళ్ళిద్దరు పంపాడు, వాళ్ళిద్దరు సరే మీరు అక్కడ ఉండి మాట్లాడతారు. అక్కడ మొబైల్ ఇక్కడ స్టూడెంట్స్ నుంచి వచ్చారు కదా, స్టూడెంట్స్ సపోర్ట్ మీకు అర్థమైంది. ఏమంటారంటే ఇద్దరు చెప్పి పోమని తల మిషన్ 2 నిమిషాల కంటే 1 నిమిషం కూడా మీరు చేయబట్టే ఇష్యూ అవుతుంది కదా, ఇష్యూ కాదు. ఆయన ఇదంతా తీసుకొచ్చి ఇదే తమ్ముడు నువ్వు పంపిన తప్పలేదు.
బంధువు మా సొంత మా అక్క అని చెప్పినావు. ఏం చెప్పినావు? ఏం తీసుకుపోయాను? వాళ్ళ ఇంట్లో మనిషి ఆయన అన్న కూడా ఫోన్ చేసి వాళ్ళు పిలుచుకోవద్దు. ఇప్పుడు ఆయన మరి ఒక ఉండాలి, మరి ఇంత ఉండదు. మరి సార్ నేను సార్ మీ ఇష్టం, మీరు పర్మిషన్ ఇస్తే పోతా. ఇప్పుడు నిన్నటి చూస్తున్నారు కదా, నేను చెప్పినా కదా, నేను అదే నేను ఉన్నది నన్ను ఒక్కరి మీద నా మీద పడుతుంది. అర్థం చేసుకోండి. మీరు పోయిరండి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు పంపిస్తాను చెప్తాను. నేను మొబైల్లో వాయిస్ ఇవ్వండి, నాకు నెంబర్ ఉంది కదా, మీరు అందరినీ పర్మిషన్ ఇవ్వట్లేదు, ఒక ఇద్దరిని మాత్రమే పంపించినారు. చెప్పండి మీరే, ఇది రెసిడెన్స్ కదా, మీరు ఏదైనా చేసుకుంటూ బయట చేసుకోవాలి కదా. పర్మిషన్ ఇవ్వాలి, ఒకళ్ళ ఇద్దరు పంపిస్తారు. ఇంతమంది కూడా ఇప్పుడు నేను పంపిస్తారు. చెప్పండి మీరే. అదే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అపార్ట్మెంట్ అనేది అందరు అన్ని రకాల మనుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. ఒక మాట ఏంటంటే చెప్పండి, ఆపడం వల్లనే ఇక్కడ క్రౌడ్ అవుతుంది. ఎంతమందిని పంపిస్తారు చెప్పండి అపార్ట్మెంట్లోకి? నిన్న మొన్న నైట్ వచ్చేటప్పటికి 10 మంది దిగుతున్నారు. అసలు ఎంతమంది అసలు అది కూడా పట్టదు. మాకేంటి 35 ఫ్యామిలీలు ఎంతమంది ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, లేడీస్ ఉంటారు. అది ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు రాదో తెలియదు. మీరు చేసుకోవద్దని ఇక్కడే అపార్ట్మెంట్ ఇందులోనే. అదే కదా, ఏదైనా మీరు ఆలోచించండి. ఇప్పుడు మీ ఇంటి పక్కన వచ్చి మీరు చేస్తే ఊరుకుంటారా? అందరు డిస్టర్బ్ లేకుండా మీరు ఏదైనా చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా చూడాలి, ఒకళ్ళిద్దరు అతి కష్టం మీద ఒక ఇద్దరు పైకి వెళ్ళిర్రు. మరి ఎల్చల దత్తాత్రేయ అన్న కానీ తర్వాత చౌటి ప్రభాకర్ అన్న. మరి మనం కూడా డిపార్ట్మెంట్ సహకరించాలి. మళ్ళీ వాళ్ళకు పై ఆఫీసర్లు ఏమైనా ఇబ్బంది పెడతారని మనం వెళ్ళకుండా కూడా వెనుకకు వస్తున్నాం. చూద్దాం మరి ఇంకా ఏం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు పైకి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తారు అనేది ఖచ్చితంగా చూద్దాం. ఇదండి వాతావరణం, ఇట్లా ఉంది. తమ్ముడు మాట్లాడతావా, ఏంది పరిస్థితి? వీళ్ళంతా స్టూడెంట్సేనా? ఇట్లా ఉంది మరి అపార్ట్మెంట్లలోకి. మరి అందరినీ అయితే అలో చేయట్లేదు, ఒక ఇద్దరు మాత్రమే పోయిర్రు. చూడండి అక్కడ పెద్ద ఇట్లా జరుగుతుంది. చూద్దాం మరి ఇంకా ఏం జరుగుతుంది. రాజన్న ఏం చెప్తావు? ఇట్లా ఉంది. పర్మిషన్ ఇస్తే ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్ ఇస్తే మేము ఇంత రోడ్ల మీద అపార్ట్మెంట్ కానీ అవసరమా? వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఇక్కడ ఫ్యామిలీలు ఉన్నాయి, 35 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళకుండే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఒక ఇల్లు, మన ఇంట్లోకి వచ్చి ఎవరైనా ఉద్యమాలు చేస్తే ఊరుకుంటామా? వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి మరి ధర్నా చౌక్ దగ్గర ఎప్పుడు మీకు ఓపెన్ ఉంటుంది. నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా చెప్పిండ్రు. మరి ఏమైంది? మాకెందుకు ఇవ్వలేదు పర్మిషన్? సార్ పర్మిషన్ కోసం మొన్న 3 రోజుల కిందనే పెట్టుకుంటే పర్మిషన్ రద్దు చేసిన పరిస్థితి ఇక్కడ. మరి ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది? ఇల్లు పర్మిషన్ ఇస్తే మాకు ఇంత కాకపోతుండే కదా. వేల మంది మేము మాట్లాడుకునేటోళ్ళమో ఏం చేసుకునేటోళ్ళో, ప్రభుత్వానికి మా గొంతు పోయేది, ఏంది మా సమస్యలు పోయేటివి. ఇప్పుడు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ దగ్గర పెట్టుకొని మమ్మల్ని లోపలికి పంపించలేని పరిస్థితి ఉంది. పోలీసు వాళ్ళు నెట్టేస్తున్నారు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. దయచేసి అశోక్ సార్ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. ఇంకో 4 స్టూడెంట్స్ ఉన్నారు. అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నారు వీళ్ళు. మనం తెలంగాణ వాళ్ళం కాదా? ఇప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఒక డాక్టర్ను కూడా లోపలికి పంపించకుండా ఈడ బయటనే ఉండి, అంటే చచ్చిపోయిన తర్వాత తీసుకొని పోదాం అనుకుంటారా వీళ్ళు, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటారు వీళ్ళు పోలీసు వాళ్ళు? నాకు అర్థం కాదు. ఇదేం ప్రభుత్వం, ఇదేం పాలన, ఇదేనా ప్రజాపాలన? చాలా అన్యాయము. ఈ పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించాలి. వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, పైనుంచి ఆర్డర్స్ వస్తే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పాటించాల్సి వస్తుంది. నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటటువంటి ఈ యొక్క కుట్రల మూలాలని నిరుద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి ఇబ్బందులు ఈ 3 నెలలనే పడ్డారు. మళ్ళీ మునుముందు కూడా ఇబ్బందులు మీకు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆలోచించి నిరుద్యోగ సమస్యలు కానీ, మా అశోక్ సార్ ఏదైతే డిమాండ్ల కోసం ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షను ఎత్తుకున్నాడో ఆ డిమాండ్లను పూర్తి స్థాయిలో కూడా మాకు న్యాయం చేసి అశోక్ సార్కి నేరుగా సీఎం గారే ఫోన్ చేయాలి. సీఎం గారు ఫోన్ చేసి మేము ఇట్లా చర్చలు జరుపుతున్నామని చెప్పి మాకు ఒక డేట్ను ఫిక్స్ చేసి మేమందరం మాట్లాడి మా సమస్యలు ఏదో మేము చెప్పుకుంటాం. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాదు, నిన్న భద్రాద్రిలో బట్టి విక్రమార్క గారికి పీట కింద వేసిర్రు అని చెప్పేసి
సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుంది. ఓకే, మరి మన అశోక్ సార్ ఎందుకు ఇంత వైరల్ చేయట్లేదు? అయితే ఇది సీట్ల కోసం వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ కుర్చీలు వాళ్ళ ఏడేడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ కుర్చీలు, వాళ్ళ సీట్లు, వాళ్ళ అన్ని ఆరుబాటాలు మొత్తం అంతా. ఏ ప్రభుత్వమైనా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడానికి ఇంత ఆరుబాటంగా ఏమన్నా చేసిందా? చేయలేదు, చరిత్రలో చేయలే. ఈ యొక్క తెలంగాణ కాదు, 29 రాష్ట్రాల చరిత్రలో లేవు ఇటువంటివి. ఎక్కడ అపాయింట్మెంట్ లెటర్లు ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి హెడ్లు ఇస్తారు. ఏ డిపార్ట్మెంట్, డిఎస్సీ అయితే సో అండ్ సో డిపార్ట్మెంట్, వాళ్ళకి సంబంధించినటువంటి హెడ్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారే నేరుగా ఇదేదో నేనే ఇచ్చిన, నేనే మొత్తం భర్తీ చేసిన, నేనే మొత్తం అయిన. గత ప్రభుత్వం ఇచ్చింది, కిందో మీదో పడి ఇచ్చింది, లాస్ట్ కొట్లాడం ఇచ్చింది. మరి అలా ఈయన ఇచ్చినట్టుగా 3 నెలల్లో 30,000 వేసినావు, ఏడేసినావు. జాబ్ క్యాలెండర్ జనవరి 1కే వేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఏది? నిరుద్యోగ భృతి ఏది? మహిళలకు 2,500 అన్నారు, అవేది? నిరుద్యోగులలో యువతకు మంచి 5 లక్షల కార్డు ఇస్తున్నారు. అవును, ఎక్కడ పోయింది ఇదంతా? ఎంత ఎలక్షన్ల స్టంట్ అని నాకు అనిపిస్తుంది అన్న. 100% ఎలక్షన్ల కోసమే 100 మాటలు చెప్పిరు గత ప్రభుత్వం మీద, అదోటి ఇదోటి మాట్లాడిరు. ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేసిరు కాబట్టి వాళ్ళ గురించి ఏం మాట్లాడినా తప్పలేదు. ఎందుకంటే నిరుద్యోగ సమస్యలను ముందుకు తీసుకొచ్చి మేము వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఏ వైఖరిని వీళ్ళు కొనసాగిస్తున్నారు? ఇది పూర్తి స్థాయిలో అన్యాయం, అక్రమం. ఇది అశోక్ సార్ మీద జరిగేటటువంటి ఈ యొక్క ఏదైతే చర్య ఉన్నదో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. దయచేసి నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నామన్న. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇదండి సిచ్యువేషన్, ఇట్లా ఉంది పరిస్థితి. అష్ట దిగ్బంధంలో ఉంది ఆదర్శ అపార్ట్మెంటు. అశోక్ సార్ నువ్వు పట్టించుకున్న ప్రభుత్వం అసలే పట్టించుకోవట్లేదు. ఈడ ఇష్యూ మాత్రం ఇట్లా నడుస్తుంది. మళ్ళీ ఒక పోలీస్ జీప్ వచ్చింది. ఇది ఏంది పరిస్థితి అన్న? మరి ఏంది పరిస్థితి? ఎట్లా చూస్తారు? ఇప్పుడు మనకేమో ఎవరిని బోనిస్తలేరు. ఈ ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు? మరి కనీసం మనం బోనియకపోయినా సరే ప్రభుత్వం ఎవరినో ఒకరిని దూతగా పంపించి ఆ దీక్ష విరమించేటట్టు చేసి చర్చలు జరపాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వానికి? ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరన్నా ఒకరిని పంపించి అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది, విషయం ఎట్లా ఉంది, 3 రోజులు చెందిన కూడా ఒక దీక్ష చేస్తుంటే అశోకన దంటకి 2 ఉన్నారు, ఒక అమ్మాయి కూడా ఉన్నారు. అసలు అలా ఏదో గవర్నమెంట్ దీన్ని పట్టించుకోకపోవడం బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని సీఎం కొరకు ఇంత చేస్తే మీరు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మీరు ముఖ్యమంత్రి కొరకు ఎవరైనా పంపిస్తే ఖచ్చితంగా పంపించాల్సిందే. ఒక డాక్టర్ను పంపించాలి. మీ ప్రభుత్వం తరఫున ఏదో నిర్ణయం చేస్తాం, తీసుకుంటాం, రేపు ఎవరు మాట్లాడతాం, మీరేదో ఫస్ట్ మీరు రండి, మీ దీక్ష విరమించండి అని చెప్పి పంపిస్తే అయిపోతుండే. అంటే ప్రభుత్వం ఏంది గిల్లతోటి లెక్కలేదు అనుకుంటున్నారా? దయచేసి ఆ రకంగా అనుకోకూడదు, ఇది తప్పు. ఎందుకంటే ఈ నిరుద్యోగులతో అన్ని ఏదైనా సాధ్యమయ్యేది. రాజ్యాలు పోయినాయి, రాజులు పోయినాయి, అంత పోయినాయి, ఏది పోయినా కానీ అంత నిరుద్యోగులతో సాధ్యమవుతుంది. దయచేసి మా ముఖ్యమంత్రి గారు అట్లా అనుకుంటారని మేము అనుకోవట్లేము. ఆయన ఇంత బిజీ ఉన్నా కానీ కొంచెం ఒక్క మీ రేవంత్ రెడ్డి గారు మీ ఉన్న విజన్లో మీ ఆలోచన ఒక రవ్వంతా కేటాయించండి, అశోక్ అన్న దీక్ష విరమిస్తాడు, అంత మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఇదండి పరిస్థితి. ఇంకా జీబులు వస్తున్నట్టున్నాయి, పోలీస్ జీబులు, మనకి ఇంకా సౌండ్స్ వస్తున్నాయి. చెప్పండి అన్న, మీరు ఎట్లా అనిపిస్తుంది? మరి ఇప్పుడు కనీసం చర్చలు జరపట్లేదు, ఎవరిని లోపలికి పోనిస్తలేదు, అడగం. హలో, ఒక్క నిమిషం. శరత్ సార్ నమస్తే సార్. సార్ మీరు లైవ్లో ఉన్నారు. మేము ఇక్కడ అశోక్ సార్ అపార్ట్మెంట్ కింద ఉన్నాము, ఆదర్శ అపార్ట్మెంటు. హలో సార్, ఇక్కడ మరి మీరేమో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పారు. ఇప్పుడు ఆయన 3 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాడు. వీళ్ళేమో మమ్మల్ని పైకి పోనీయట్లేదు, మరి ఇక్కడ అష్ట దిగ్బంధం చేస్తున్నారు. మీరు ఎక్కడున్నారు సార్? నేను ఇక్కడ మంచిర్యాలలో ఉన్నాను సార్. వెంకటేష్ అని 99 ఎందుకన్నా ఆల్రెడీ నడుస్తూనే ఉంది సార్. హాస్పిటల్లో చేర్పిస్తే ఆయన హలో సార్, ఇక్కడ ఎవరు వాళ్ళు కనీసం గవర్నమెంట్ చర్చలు కూడా జరపట్లేదు. మరి ఏంది పరిస్థితి ఇట్లయితే? హలో సార్, అసలు ఈ గవర్నమెంట్ కి కన్సర్న్ వేరే ఉన్నాయి విన్నరా? నిరుద్యోగులకు సమస్యలు అట్లాంటిది ఏది లేదు. వీళ్ళ గురించి కనీసం ఒక్కసారైనా ప్రత్యేకంగా నేను పోయి కలిసినాను ముఖ్యమంత్రి గారిని, ఆయనకు అన్ని విషయాలు చెప్పినాను. నేను తప్పకుండా అన్ని విషయాలు చూస్తా అన్నాడు. మరి మళ్ళా తర్వాత మీటింగ్ లో పెట్టే పనులు చేస్తా ఉన్నారు.
ఏదో కమిటీ అని పెట్టినారు. వాయిస్ వినబడుతుందా? కమిటీ ఏదో జిఓఎంఎస్ నెంబర్ 46 చూస్తుంది, 317 గురించి కన్సిడర్ చేస్తున్నారు. మరి ఆ కమిటీ మళ్ళీ మీట్ అయినట్టుగా లేదు, మళ్ళీ ఏ విషయాలు చర్చ జరిగినట్టు లేదు. అంటే ఏదైనా ఒక సమస్యను సాల్వ్ చేసే ఉద్దేశం లేకపోతే కమిటీ అపాయింట్ చేస్తే అయిపోతుంది, ఇక దరిద్రం పోతుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది, సిగ్నల్ లేదేమో. మీరు చెన్నూరులో ఉన్నారా? లేదు, నేను తోవలో ఉన్నాను సార్. కాసేపు అయినాక మళ్ళీ చేయండి. మరి నేను మళ్ళీ కొద్దిసేపు అయినాక చేస్తాను సార్. ఇక్కడైతే పరిస్థితులు డిపార్ట్మెంట్ వాళ్ళైతే సీరియస్గా ఎవరిని మరి ఇట్లా గుమిగూడి అనియట్లేదు. మీ ప్రభుత్వం ఎవరితో చర్చలు జరపట్లేదు. చూడవచ్చు, ఇప్పటిదాకా వీళ్ళని చెల్లా చెదురు చేసిర్రు. మనోళ్ళు అటు 4 పోయారు, ఇటు 4 వచ్చిర్రు. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తా సారా? రైట్ సార్. ఇదండి, మళ్ళీ పోలీస్ జీబులు తిరుగుతున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఎల్చెల దత్తాత్రేయ అన్న కానీ చౌటి ప్రభాకర్ అన్న కూడా పైకి పోయారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వాయిస్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ, ఇంకా న్యూస్ కవర్ చేస్తుంటారు.